ప్రాజెక్టుపై కీలక అడుగుపడింది. ఢిల్లీ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. దీంతో మెట్రో ఫేజ్ 1 ను సర్కార్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఫేజ్ 2 విస్తరణ పనుల్లో ఉన్న అన్ని ప్రధాన ఆటంకాలు తొలగిపోయాయి. మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాబ్స్ నియమించింది. త్వరలోనే మెట్రోపై ఎస్బీఐ క్యాబ్స్ నివేదిక ఇవ్వనుంది. దీంతో ఢిల్లీలో సీఎం రేవంత్ చక్రం తిప్పినట్లయింది. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? మెట్రో ఫేజ్ 2 నిజంగా పట్టలేకపోతుందా? అడ్డంకులన్నీ తొలగిపోయినట్టేనా? సో ఇప్పుడు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు చర్చలు ఫలప్రదమని అధికారిక రిలీజ్ చేశారు. కానీ నేనేమంటానంటే దీనివల్ల డిలే అయితే మరింత అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్ కన్ఫర్మ్ అయిపోయింది 13,500 కోట్లు. ఆ లోన్ వచ్చిన వెంటనే ఏమంటారు, మెట్రో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తుంది. ఎందుకంటే 13,600 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. చెల్లిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో పూర్తిగా వస్తుంది. కానీ ఇప్పుడు ఆ రుణం ఐఆర్ఎఫ్సి లోనుకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. జపాన్ బ్యాంకు రుణం కూడా క్లారిటీ రాలేదు. కాబట్టి ఈ ఫేజ్ 1 స్వాధీనం అన్నది రాష్ట్ర ప్రభుత్వంలో చేతికి రాదు. ఎల్ఎన్టీకి ఆ డబ్బులు కడితేనే రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తుంది. ఫేజ్ 1 కంప్లీషన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తేనే ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. సో నేను ఇట్లా చూస్తా, ఫేజ్ 1 కంప్లీట్ అవుతేనే ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం చేతికి వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏం షరతు విధించింది? ఫేజ్ 1 ఎల్ఎన్టీ చేసింది కాబట్టి ఫేజ్ 2 కూడా ఎల్ఎన్టీఏ చేయాలి. ఎల్ఎన్టీ చేయకపోతే ఆ ఫేజ్ 1 మీరైనా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అమీర్పేట నుంచి ఫేజ్ 2లోనే ఏదైనా మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే ఎట్లా? ఫేజ్ 1 ఏమో ఎల్ఎన్టీ నడుపుతుంది. ఫేజ్ 2లో బహుశా అమీర్పేట నుంచి ఎయిర్పోర్ట్ పోదామని అనుకుందాం. ఎయిర్పోర్ట్లో ఫేజ్ 2లో ఎయిర్పోర్ట్ ఉంది. మరి కొంత దూరమేమో ఫేజ్ 1 ఎల్ఎన్టీ యాజమాన్యంలో ప్రయాణించాలి, ఇంకొంత దూరమేమో ఇంకో యాజమాన్యంలో ప్రయాణించాలి. అప్పుడు ఎట్లా ఛార్జెస్ ఎట్లా షేర్ చేసుకుంటారు? ఈ ప్రాబ్లం వస్తుందని కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఫేజ్ 1 కట్టిన వాళ్ళే ఫేజ్ 2 కట్టాలి అని చెప్పారు. దానికోసం ఈ ఫేజ్ 1 స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేసింది. ఈ స్వాధీనం కావాలంటే 13,600 కోట్ల రూపాయల అప్పు రావాలి. ఆ అప్పు కోసమే ఈ ఐఆర్ఎఫ్సికి ఆశ్రయించింది. అయితే కేంద్ర ప్రభుత్వం మరొక కండిషన్ ఏంటంటే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్కు ఈ డబ్బులు చెల్లించేందుకు గాను టికెటింగ్ ప్రైస్ను వాడుకోవద్దు. అంటే ఇప్పుడు రోజు టికెటింగ్ ప్రైస్ అనేది రోజువారీగా వస్తుంది. ఒక ఎస్క్రో అకౌంట్ జమ చేసి ఈ టికెటింగ్ ప్రైస్ అంతటి కూడా ఆ అకౌంట్లో వేయాలి. సో దట్ మెట్రో అన్నది ఆగిపోకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంది? ఈ టికెటింగ్ ప్రైస్తోనే ఈ లోన్ 13,600 కోట్లు కడతాము అని వాళ్ళు చెప్తున్నారు. ఇది లోన్ కట్టేందుకే సరిపోతే మరి మెట్రోకు సంబంధించిన నిర్వహణ వ్యయం ఇప్పుడు ఎల్ఎన్టీ ఎందుకు వెళ్ళిపోయింది? ఎల్ఎన్టీ దీన్ని వదులుకోవడానికి కారణం ఏంటి? నిర్వహణ వ్యయం కూడా మాకు సరిపోవట్లేదు, మాకు దీనిలో ప్రాఫిట్స్ అసలు లేవు. నిర్వహణ వ్యయం అంటే మెట్రో రైల్ ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వాలి, మెట్రో రైల్ నడపడానికి కావాల్సిన ఎలక్ట్రికల్ లేకపోతే ట్రైన్స్ కొత్తగా కొనుగోలు చేయడము, ఇవన్నీ ఛార్జెస్ కూడా చేయాలి కదా. మెట్రో స్టేషన్ మెయింటెనెన్స్ ఇవన్నిటికి కూడా సరిపోవట్లేదు. టికెటింగ్ ప్రైస్ కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఇప్పుడు కొన్ని మాల్స్ కూడా ఉన్నాయి, మెట్రో మాల్స్, పంజాగుట్ట కానీ మిగతా చోట్ల మాల్స్ ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది. కానీ దానివల్ల మానిటైజేషన్ ఎక్కువ రావట్లేదు. ఆ డబ్బులు అక్కడికక్కడికే అవుతున్నాయి. దీనివల్ల లాభదాయకత లేదు, ప్రాఫిటబిలిటీ లేదు అని ఎల్ఎన్టీ భావించింది. అందుకని దాన్ని వదులుకోవడానికి ఎల్ఎన్టీ సిద్ధమైంది. సో ఇప్పుడు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం కండిషన్ పెట్టింది? ఎస్క్రో అకౌంట్, ఒక థర్డ్ పార్టీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఈ టికెటింగ్ ప్రైస్ అంతటి దానిలో వేయాలి, ఆ దానిలో వేసి నిర్వహణ చేయాలి. అంతే తప్ప ఆ టికెటింగ్ ప్రైస్ తోటి మెట్రో టికెట్ల డబ్బులతోటి మెట్రో దాంతోటి మాత్రం 80% రుణం కట్టద్దు. ఈ రుణం రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి అన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ 13,600 కోట్లు డైరెక్ట్గా కట్టడానికి సిద్ధంగా లేదంటే, డైరెక్ట్గా కడితే కనుక ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుంది. అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. దీని ప్రకారం మొత్తం జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3.5% లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే కార్పొరేషన్ లోన్స్ దీని పరిధిలోకి రావు. కాబట్టి మెట్రో రైల్ అనేది ఒక కార్పొరేషన్ కాబట్టి డైరెక్ట్గా మేము లోన్ కట్టకుండా
ఇండైరెక్ట్గా కడతాము. సో అందుకని రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అప్పు దీనిలో తీసుకోవడానికి సిద్ధంగా లేదు, మెట్రో రైలు ద్వారా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో ఆ 13,500 కోట్లు దీనిలో వచ్చి పడితే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అదే ఆలోచన. ఇప్పుడు ఇవాళ జరిగిన దాంతో ఫలప్రదం అని చెప్తున్నారు, బట్ ఇప్పుడు అల్టిమేట్గా ఏం చేశారు ఇవాళ? ఈ ఎస్బీఐ క్యాప్స్ కన్సల్టెంట్ గా నియమించడం ప్రాజెక్టుకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకో? ఇప్పుడు క్యాప్స్ కన్సల్టెంట్గా చేసిన తర్వాత మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్ ఎంత, వాల్యుయేషన్ అంటే దీని వాల్యూ ఎంత, దీని మొత్తం వాల్యూ ఎంత అన్నది ఇది అధ్యయనం చేయాలి. తర్వాత ఫేజ్ 2 విస్తరణ ఏదైతే ఉందో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడో లేకపోతే మొత్తం 3A 3B అని కూడా చెప్పింది అనుకోండి. సో ఫ్యూచర్ సిటీకి మెట్రో అన్నారు, తర్వాత ఇంకా చాలా చోట్ల ఫలక్నుమా MGBS నుంచి కూడా ఎయిర్పోర్ట్కు మెట్రో వేస్తామని చెప్పారు. ఆ తర్వాత మొత్తం దాదాపు 7 కారిడార్లు ఫేజ్ 2లో చెప్పారు. ఒకటి కారిడార్ 1 నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వయా ఎల్బీ నగర్, ఓఐసీ హాస్పిటల్, ఆరాంగర్, చాంద్రాయణ గుట్ట మీద 36.8 కిలోమీటర్లు. సెకండ్ కారిడార్ రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు. ఇది మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కిలోమీటర్లు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, ఎల్బీ నగర్ వరకు ఇప్పుడు లాస్ట్ ఉంది, అట్లాగే మియాపూర్ వరకు లాస్ట్ ఉంది. ఆ మియాపూర్ ఉన్నదాన్ని పటాన్ చెరువు వరకు పొడిగిస్తామన్నారు. ఎల్బీ నగర్ను హయత్ నగర్ పొడిగిస్తామన్నారు. MGBS నుంచి ఉన్నదాన్ని చాంద్రాయణ గుట్టకు చేస్తామని చెప్పారు. ఇట్లా ఫేజ్ 2లో చాలా చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీ దాకా 39.6 కిలోమీటర్స్ మళ్ళీ ఒకటి కొత్త లైన్ వేస్తామన్నారు. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఉన్నదాన్ని మేడ్చలు, షామీర్పేట వరకు పొడిగిస్తామన్నారు. ఈ ఫేజ్ 2 అన్నది అసలు వయబులా కాదా, దీని మీద కూడా SBI క్యాప్స్ స్టడీ చేస్తుంది. సో ఫేజ్ 1 వాల్యుయేషను, ఫేజ్ 2 విస్తరణ, ఇతర అంశాల మీద సమగ్రంగా అధ్యయనం చేసి అది ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ చెప్తామని చెప్పారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారులు కూడా ఉంటారు. కేంద్రం నుంచి ఒక అధికారి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారి ఉండాలని డిసైడ్ చేశారు. సో ఇప్పుడు అల్టిమేట్గా ఇది ఏమైంది, కమిటీ చేతులకు పోయింది. కమిటీ చేతులకు పోయి ఈ కమిటీ డిసైడ్ చేస్తుంది, ప్లస్ SBI క్యాప్స్ కూడా డిసైడ్ చేస్తుంది. దీనికి ఒక టైం ఫ్రేమ్ మరి ఏం పెట్టలేదు. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ మెట్రో ఆల్రెడీ 2020లో ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఇవాళ మనం 2026 జూన్లో ఉన్నాం. 6.5 సంవత్సరాల్లో ఒక్కడు కూడా ముందు పడలే. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్పట్లో దురదృష్టితో ఔటర్ రింగ్ రోడ్ కట్టకపోతే ఇవాళ బెంగళూరులో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మన దగ్గర ఉంటుండే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా ఆగొద్దు. ఆగితే ఏమవుతుందంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అందరు కాళేశ్వరం 1,00,000 కోట్లు అన్నారు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం కడితే అదే 3-4 లక్షల కోట్లు అవుద్ది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు రేట్లు పెరుగుతాయి. సిమెంటు, స్టీలు ఈ రేట్లు ఆగవు కదా. ల్యాండ్ వాల్యూస్ అంటే స్థిరంగా ఉండొచ్చు, కానీ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఈ రేట్లు ఎప్పుడు కూడా ముడి పదార్థాలు, లేబర్ కాస్ట్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ పోతూ ఉంటాయి. సో 6.5 సంవత్సరాలు దానిలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్ను కొంచెం 14లో వచ్చిన తర్వాత 2020 వరకు ఫాస్ట్గానే చేసిన ప్రయత్నం చేసింది. బట్ 2020 నుంచి 23 వరకు సైలెంట్గా ఉన్నారు. 23 ఎలక్షన్స్ ముందు ఈ ఫేజ్ 2ను వాళ్ళు అనౌన్స్ చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ ఇవన్నీ కొంచెం ముందు చేస్తుంటే బాగుండేది, BHEL కానీ లక్డికాపోల్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు పట్టిన తర్వాత ఇంత చేస్తే సెకండ్ ఫేజ్ సంబంధించి DPR లేదు, కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ లేదు. కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ వచ్చి డిపిఆర్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ వచ్చి ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ ఎప్పుడు కావాలా, కొత్తగా కన్స్ట్రక్షన్ ఎప్పుడు కావాలా? ఎందుకంటే ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్, సిటీలో ల్యాండ్ అక్విజిషన్ అంటే చాలా కష్టం, ఒప్పుకోరు, కోర్టులో కేసులు వేస్తారు. ఇవన్నీ ప్రైమ్ ఏరియాస్ కదా. ల్యాండ్ అక్విజిషన్ అంత ఈజీ అవుతుందా? సో నాకు ఇప్పుడు ఉన్నదానికి ఏంటంటే 2032-33 వరకు కూడా 1 కిలోమీటర్ కూడా యాడ్ కాదనిపిస్తుంది. 2 సంవత్సరం మెట్రో 2వ స్థానంలో ఉన్న మెట్రో ఇప్పుడు 9వ స్థానంలో ఉంది. త్వరలో 12-13వ స్థానం కూడా పోతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో మాట్లాడదాం. మనతో పాటు దిలీపాచారి గారు జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, విజయ్ కుర్వా గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో ముందుగా శరత్ గారు ఉన్నారా? శరత్ గారు
ఉన్నాను సార్. సార్, ఫలప్రదం చర్చలు అన్నారు, మధ్యలో కమిటీ వేశారు, SBI క్యాప్స్ తో కన్సల్టెన్సీ వేశారు సార్. సరే, ఇద్దరు కలిశారు, మొత్తానికి మంచి పరిణామమే. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి కేంద్రం రాష్ట్రం కలిసి, అంటే ఇది హైదరాబాద్ ఏమంటారు, ప్రపంచ స్థాయి నగరం డెవలప్ కావాలంటే కేంద్రము రాష్ట్రం అన్ని కలవాలి, వీళ్ళు రాజకీయాలు పక్కన పెట్టాలి. బట్ మళ్ళీ కమిటీ వేశారు, ఆ తర్వాత సాధ్యమైన త్వరలో పరిష్కారం కనుగొంటామని చెప్పారు. సార్ మీరు కనబడుతులేరు, నథింగ్ ఈజ్ విజిబుల్. మీరు టీవీలో కనబడుతున్నారు, మీరు నేను ఒకటే ఫ్రేమ్ లో కనబడుతున్నారు, పర్లేదు నేను కనబడుతున్నట్టు ఉంచుకొని చెప్పేసేయండి. టీవీలో మీరు అందరం ఒకటే ఫ్రేమ్ లో ఉన్నాం, ఆరుగురం. టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్స్ సమ్వాట్ అన్ అకంప్లిష్మెంట్. అంటే ఇప్పుడన్నా కనీసం స్టేట్ ఇంట్రెస్ట్ల పట్ల ముఖ్యమంత్రి కొంత చొరవ తీసుకొని ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేయడం, అంటే ఈ పని ఇదివరకు కూడా జరిగేదే. ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ టేకెన్ అప్ కొల్యూజివ్ కోర్స్, అంటే ఓసారి బీఆర్ఎస్ తిట్టడం, ఓసారి బీజేపీని తిట్టడం, ఇట్లాంటి చెత్త రాజకీయాలు చేయకుండా డైరెక్ట్ గా స్టేట్ ఫార్మేషన్ తర్వాతనే, గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాతనే ఒక ప్రతిపక్ష పార్టీలతో ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టేసేసి దీస్ ఆర్ ది పెండింగ్ ఇష్యూస్, దీస్ ఆర్ ది స్పిల్ ఓవర్ ప్రాజెక్ట్స్, దిస్ ఈస్ ది ఫైనాన్షియల్ ఎన్కంబ్రెన్స్, దిస్ ఇస్ ది ఫైనాన్షియల్ బర్డన్, ఇక్కడ ఈ ఏరియాలో వీ నీడ్ సెంటర్స్ కోఆపరేషన్, ఇక్కడ ఈ ఏరియాలో వీ నీడ్ అపోజిషన్ కోఆపరేషన్ అంటే కొద్దిగా ముందు జరిగేది. సరే, ఏది ఏమైనా ఇక అనుభవ రాహిత్యం అనేది ఒకటి, ప్లస్ ఎమోషనల్ పర్సనాలిటీ అది కూడా కొంత మనకి డిసడ్వాంటేజ్ అయింది. ఏది ఏమైనా ఈవెన్ అట్లీస్ట్ ఎట్ దిస్ లేట్ జంక్చర్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ అహెడ్, కొద్దిగా పురోగతి జరుగుతుంటే, ముఖ్యంగా ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ పెరగడం అనేది చాలా ముదాహం అండి. ఎందుకంటే ఓల్డ్ సిటీని ఆ ట్రెడిషనల్ అంటే పావర్టీ రిడన్ ఏరియా నుంచి తప్పించేసేసి వాళ్ళ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ లేకపోతే ఇతరత్రం కానీ వాళ్ళ కనెక్టివిటీ విత్ డెవలప్డ్ సిటీ కనుక పెరిగితే కొంత మనకు అంటే ఇన్ సెన్స్ ఆ కమ్యూనల్ అది ఉంది కదా, అంటే ఇన్ సెన్స్ బయాస్డ్ అప్రోచ్ అనేది, అంటే ఓల్డ్ సిటీ ఇస్ ద నెగ్లెక్టెడ్ సిటీ అనే యాంగిల్ పోతుందని నా అభిప్రాయం. ఎనీవే, టు ది ఎక్స్టెంట్ వాట్ ఎవర్ ప్రోగ్రెస్ that Revanth Reddy and Kishan Reddy duo could able to do, I congratulate them. తర్వాత ఇంకా ఈ విజయ పరంపరలో ఇంకా కొద్దిగా ముందు ఆలోచనతోనే ముందుకు పోతే బాగుంటది. ఇక్కడ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, బికాజ్ అనదర్ 2.5 years ఉంది, ఇక ఘర్షణ రాజకీయాలతో ఏ ప్రభుత్వం ఏం సాధించలేదు సార్. ఎక్కడైనా కానీ ఇచ్చిపుచ్చుకోవడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత దాని తర్వాత కార్యాచరణ అట్టు జరగదు. ఫస్ట్ లో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఏదైతే అతను చోటే బాయ్ బడే బాయ్ సెంటర్ స్టేట్ రిలేషన్షిప్ లో హార్మోనియస్ గా ఉండాలా అది చెప్పినాడు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అట్లా లేకుండా పోవడం. ఇంకా నన్ను అడిగితే అసలు నేను ఇంకో రిక్వెస్ట్ కూడా చేస్తాను, రాదర్ అడ్వైజ్ ఆల్సో టు రేవంత్ రెడ్డి, హియర్ ఆఫ్టర్ యూ షుడ్ రిఫ్రైన్ ఫ్రమ్ అబ్యూజింగ్ కేసీఆర్. ఇప్పుడు తగ్గించాలి ఇక. ఇప్పుడు ఎందుకంటే 2.5 years ఆఫ్ గవర్నెన్స్ వచ్చిన తర్వాత యూ కాంట్ వీప్ ఆన్ వాట్ ది ప్రీవియస్ గవర్నమెంట్ హెస్ డన్. ఎస్, దే హావ్ ఫాల్టర్డ్, దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ హియర్, యు ఆర్ నౌ రూలింగ్ పార్టీ. కాబట్టి ఇంకా బ్లేమింగ్ ది పాస్ట్ కాండక్ట్ అనేది అవసరం లేదు. ఎందుకంటే నౌ ది స్టీరింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, నౌ యూ హ్యావ్ టు స్టీర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్. అంతేగాని తొందరపాటుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అయితే కరెక్ట్ కదా సార్. సరే, ఇక ఫైనాన్షియల్ అవుట్లేస్ పెరగడము తర్వాత ఇవన్నీ అంటే ఇక మీరు చాలా బాగా చెప్పినారు, నాకంటే బాగా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాజ్ ది టైం పాసెస్ ది కన్స్ట్రక్షన్ కాస్ట్, సిమెంట్, రా మెటీరియల్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి అది ఇదని. తర్వాత మీరు అన్నట్టుగా ఒక మేజర్ ప్రాబ్లం మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్విజిషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అక్రాస్ ది ఓల్డ్ సిటీ. అక్కడ వాళ్ళు చాలా అంటే ఇన్ సెన్స్ అక్కడ కొన్ని రిలీజియస్ కట్టడాలు ఎక్కడ పడితే అక్కడ దర్గాలు అవి ఇవి అన్ని ఇష్టం వచ్చినట్టుగా కజిబిజి ఉన్నాయి. దాన్ని ఓవర్కమ్ అవ్వడం కూడా కొంత అప్హిల్ టాస్కే. అక్కడ మళ్ళా మజ్లిస్ ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళ కోఆపరేషన్ కూడా అవసరం. వాళ్ళకు కూడా ఈ కనెక్టివిటీ అనేది ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్. మజ్లిస్ రెడీ ఉన్నట్టుంది సార్, మజ్లిస్ రెడీ ఉన్నట్టుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళ యాక్సెప్టెన్స్ లేనందుకే చేయలేదు, బట్ ఆ తర్వాత అక్కడ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినట్టుంది. అందుకని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కదా వీళ్ళు ముందు ప్రపోజ్ చేసి. మజ్లిస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఏది ముందుకు జరగదు, మనకు తెలుసు. మజ్లిస్ ఎవరికి అబ్సల్యూట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వదు సార్. మజ్లిస్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని, వాళ్ళ పొలిటికల్ క్లౌట్ ని, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు అటు కేసీఆర్ కి ఫుల్ కోఆపరేషన్ ఇవ్వలేదు, అక్కడక్కడ కేసీఆర్ ను కూడా చాలా
హింసకు గురి చేసినారు, చాలా సర్ప్రైజ్ లో గురి చేసినారు, ట్రబుల్ ఇచ్చినారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏమైనా మజ్లిస్ వాళ్ళు ఏమైనా ఊరుకుంటున్నారా? పదే పదే రాహుల్ గాంధీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద క్రిటిసైజ్ చేసేసి కొంత ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ నేచర్. వాళ్ళకేంది, వాళ్ళ పట్టు ఆ ప్రాంతం మీద పోవద్దు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వైడనింగ్ కి బాగా స్కోప్ ఇవ్వరు. వాళ్ళు ఏ సెక్యులర్ పార్టీస్ కానీ, ఇప్పుడు అది కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్, ఇఫ్ దే వాంట్ టు పెనట్రేట్ ఇన్ టు మైనారిటీస్ అంటే దే డోంట్ యాక్సెప్ట్. వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫ్యామిలీ గ్రిప్ ఉండాలి, వాళ్ళ ఓన్ క్లౌట్ ఉండాలి. మళ్ళీ మా మీదనే మొత్తం ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పుకోవడానికి ఒక ఎమోషనల్ ప్లాంక్ కావాలి. సో కాబట్టి వాళ్ళు అట్లా ట్రై చేస్తారు. దీన్ని మరి సున్నితంగానే డీల్ చేయాలి. ఎనీవే, ఐ హ్యావ్ ఏ పాజిటివ్ నోట్ అండి టువర్డ్స్ వాట్ ఎవర్ ప్రోగ్రెస్ దట్ ఈస్ బింగ్ మేడ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి సినికల్ అట్ ఎవ్రీ టైమ్. మై కప్ ఆఫ్ టీ. Politics and journalism must always encourage economic activity. Though we criticize, but on and off మనం ఎప్పుడన్నా కొద్దిగా ముందుకు ఒక 2 స్టెప్స్ తీసుకుంటే, ఒక 2 స్టెప్లు వాళ్ళు ముందుకు కదిలినా we should push them up to accomplish their targets. So anyway, from my side, I congratulate Revanth Reddy. At least, though not early, though little late అయినా కానీ he has taken a right direction by involving Kishan Reddy garu. And both of them are now showing the original and real interest in the progress of the state. This is my view. విజయ్ కుర్వా గారు, బీఆర్ఎస్ ఏమంటుంది? భరత్ గారు నమస్కారం అండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కేంద్రం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వచ్చింది. గత వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి సవాళ్ళు వెనుక ప్రతి సవాళ్ళు. మన కిషన్ రెడ్డి గారు మొత్తం మెట్రోని అడ్డుకున్నది, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నది, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ పొలిమేరలు ఎట్ట తిరుగుతావు చూస్తా, నీ సంగతి చూస్తా అని మాట్లాడండి. అది కేటీఆర్ గారు చెప్తే కేటీఆర్ గారు మాట విని చెవులో పోయి మనోహర్ లాల్ ఖట్టర్ తర్వాత అశ్విని వైష్ణవ్ చేతుల చెవులో పోయి చెప్పొచ్చుండు కిషన్ రెడ్డి. 13,500 కోట్ల రూపాయలు ఇండియన్ ఫైనాన్స్ రైల్వే కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ వాళ్ళు డిస్బర్స్మెంట్ సిద్ధంగా ఉండే. కిషన్ రెడ్డి గారు పోయి కేటీఆర్ గారు చెప్పిండు కాబట్టి, కిషన్ రెడ్డి చెప్పొచ్చింది కాబట్టి ఆగిపోయినాయి, వచ్చే డబ్బులు ఆగిపోయినాయి. ఈ రోజు పడాలి, అకౌంట్ లో పడాలని చెప్పేసి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. మరి ఈ రోజు మీరు బాగానే చేసిరు, ఒక చర్చ బాగానే జరిగింది. మరి మీరు వేరే ఢిల్లీకి వెళ్ళారు, ఎవరు మెడలు ఎవరు ఉంచున్నారు అనేది ప్రజలకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. మరి కిషన్ రెడ్డి గారికి అడ్డుపడ్డారు కదా, మీరు ఇమీడియట్లీ డిస్బర్స్మెంట్ చేయండి అని చెప్పేసి నిన్నటి నుంచి జరిగినటువంటి సమావేశంలో ఎందుకు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు ఆ విషయం చర్చ రాలేదు ఇవాళ? మళ్ళీ ఇవాళ ఏంది, రెడ్డి వచ్చా మొదలు పెట్టన్నట్టుంది. ఇవాళ మీరు ఏం సాధించారు? ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్లి 2 రోజుల చర్చలు చేసి ఏం సాధించరు? గత 30 మాసాలుగా సాధించలేంది నిన్న మొన్న ఏం సాధించరు, ఇవాళ ఏం సాధించరు చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ తగుదనమ్మా అనుకుంటా మళ్ళీ ఇలా కమిటీ వేసిరండి. ఇక ఇది దానికి ఏదో పెద్ద చర్చలు ఫలప్రదం అని చెప్పేసి సీఎంఓ పోస్టులు పెడతా ఉంది ఏది సోషల్ మీడియా గ్రూప్లలో. మొత్తం ఏదో సంఖ్యలు చదువుకుంటున్నారు. అంటే ఏం సాధించారు మీరు? ఎస్బీఐ క్యాప్స్ అనేటువంటి ఒక దాని సమస్య కానీ మీ మీద ఆరోపణ చూపించారు, మీరే అడ్డుకుంటున్నారు మొన్నటి వరకు అని చెప్పి చెప్పాలి కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ తో కుమ్మకై అడ్డుకున్నారు ఇంతకాలం, మళ్ళీ ఇవాళ చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారు మీ బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట విని మీ ఆపిండు అని చెప్పి చెప్పాలి కదా. మరి అవన్నీ ఏం చర్చ జరగలేదు. నిన్న మొత్తం చివాట్లు పడ్డాయని పత్రికల్లో లీకులు వస్తా ఉన్నాయి, ఇవాళ జరుగుతా ఉన్నాయి. ఎవరు అశ్విని వైష్ణవ్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ గారిది కూడా అదే జరిగిందని తెలిసింది. మీరు ఫైనల్ గా ఏం తెలిసిరు? కమిటీల పేరు మీద కాలయాపన తప్ప వీళ్ళు సాధించేది ఏమీ లేదు, ఏమి జరగదు కూడా. రేవంత్ రెడ్డి గారి యొక్క చేతగాని అజ్ఞానమైనటువంటి ఒక మూర్ఖపు ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక పెనుభారంగా మారిపోయింది. వాళ్ళ మీరు చేతగానితనంగా మీకు వ్యవహార శైలి తెలవకపోవడం, పరిపాలన అనుభవం లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు అనుభవజ్ఞుడు వాళ్ళతో సలహాదారులు పెట్టుకున్నావు కదా, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేయాలి. మరి కిషన్ రెడ్డి గారు అడ్డుకున్నాడు, కిషన్ రెడ్డి గారు బీట నొక్కితే వస్తాయి 4% వడ్డీకి తీసుకొచ్చామని చెబుతుంది. ఎంత పచ్చి అబద్ధం మాట్లాడుతున్నా అంటే, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ చరిత్రలోనే ఇప్పటి వరకు 4,17,970 కోట్ల రూపాయలు వివిధ రాష్ట్రాలకి అప్పులు ఇచ్చింది, మెట్రోకు సంబంధించిన కావచ్చు, వివిధ అంశాల మీద. మరి ఇవాళ ఇప్పుడు ఆ వెబ్సైట్ లో కూడా 7%, 8%, 8.5% ఇంట్రెస్ట్ ఇచ్చినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 4% కి మేము వడ్డీకి తీసుకొచ్చినాం, అవి విడుదల చేయట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తారు కదా. మరి ఫేజ్ 2 ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు? చూడండి ఇప్పుడు
ఫేజ్ 1 కంప్లీట్ చేసిన చరిత్ర కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది. ఈ జాతికి అంకితం చేసి హైదరాబాద్ ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని ఒక నంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. బీఆర్ఎస్ మెట్రోని పూర్తి చేసింది మేమే కదా, దాదాపు 80% పనులు పూర్తి చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండు, వదిలేసిండు. బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కదా, తెలంగాణ వచ్చిన తర్వాతనే కదా కంప్లీట్ చేసి ఇలా జాతికి అంకితం చేసింది. నేను ఫేజ్ టూ కూడా మేము డిపిఆర్ సిద్ధం చేసి టెండర్ల దశలో ఉంది. అది రాయదుర్గం దగ్గర శంకుస్థాపన కూడా జరిగింది. ఏది 3 బిహెచ్ఎల్ నుంచి లగడికాపుల వరకు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు, రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఫేజ్ 2 కూడా అన్ని డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చి రాకటే ముందే తగుదనమ్మా అనుకుంటా ఈయన అంటే మన హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నదే నువ్వు. హైదరాబాద్ అభివృద్ధికి పెను శాపంగా, పెను భారంగా మారిందే రేవంత్ రెడ్డి గారు. ఆ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను అమలు చేయలేక ఆయనకు అదే చేసే ఒక పట్టింపులకు వెళ్ళి దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇవాళ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. అంటే మీరు ఈ చర్చలు చేయడానికి కమిటీ నీకు 30 మాసాలు పడితే నీ టైం లేదు, నీకు 1.5 year టైం ఉంది, నీ టైం లేదు. ఎలా చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నేనేమంటానంటే 2020లో కంప్లీట్ అయింది ఫస్ట్ ఫేజ్. అవునండి, 23 వరకు ఫేజ్ 2 అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు భరత్ గారు 3 సంవత్సరాలు టైం పట్టింది. భరత్ గారు హైదరాబాద్ అనేది నేను ఫస్ట్ ఫేజ్ కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయినా మీరు మీ దానిలో గ్రౌండింగ్ వర్క్ అయింది. నేనేమంటున్నా భరత్ గారు 17 నుంచి స్టార్ట్ చేశారు. ఒక్కో 3 కారిడార్లు ఒక్కొక్కటి. హైదరాబాద్ మెట్రో కాస్మోపాలిటన్ సిటీ వివిధ అంశాలని క్రోడీకరించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ వీటన్నిటిని ఒక పరిశీలన చేసి సెకండ్ ఫేజ్ ని టేకప్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం విపరీతమైనటువంటి ఒక ట్రాఫిక్ తో ఈరోజు కిటకిటలు ఆడిపెట్టిన పరిస్థితి. దాన్ని తగ్గించాలి, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ సమస్య ఎక్కడుందో అక్కడ దాన్ని చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నము చేసిన కేసీఆర్ గారు దాన్ని ఎందుకు అడ్డుకున్నాడు రేవంత్ రెడ్డి గారు? నేను చెప్తా. SRDP చాలా మంచి ప్రోగ్రామ్, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్, 2 మంచి ప్రోగ్రామ్. SRDP భాగంగా చాలా ఫ్లైఓవర్స్ కట్టారు. ఇప్పుడు ఐకియా ఫ్లైఓవర్ నుంచి దుర్గం చెరువు దగ్గర. కానీ మెట్రో 20 నుంచి 23 వరకు 3 సంవత్సరాలు ఎందుకు ఆగారో అర్థం కాలేదు. ఇప్పుడు ముందుగా నడుస్తున్నప్పుడే కరోనా కావచ్చు, కరోనా సమయంలో నాకు గుర్తుంది కరోనా సమయంలో ఏం చేశారంటే రోడ్లు చాలా ఫాస్ట్ గా చేశారు, ఫ్లైఓవర్ వర్క్ కూడా. ట్రాఫిక్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో, ట్రాఫిక్ కూడా ఉండదు. అది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ అనౌన్స్ చేయడం, మెట్రో అనౌన్స్ చేయడమే 2.5 సంవత్సరాలు లేట్ చేశారు. ప్రభుత్వంలో ఇంటర్నల్ గా చర్చలు చేసి ఇంటర్నల్ గా దాని మీద ఒక నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అనేది ఒక కారిడార్ మాత్రమే. ఆ కారిడార్ పట్టణం మీదుగా ఎల్బీనగర్ నుంచి నాగోల్ నుంచి ఎల్బీనగర్ వైపు అదొక కారిడార్. ఇట్లా దాదాపు 4 కారిడార్ల మీదుగా 4 కారిడార్లలో అనౌన్స్ చేసేందుకు 2.5 years తీసుకున్నారు. అంతే జరుగుతాయండి. జరుగుతున్నప్పుడే ఇది అనౌన్స్ చేస్తుంటే ఇది స్టార్ట్. నేనేమంటున్నా 2020లో రోడ్ విషయంలో చాలా బాగా జరిగింది. భరత్ గారు మీరు అర్థం చేసుకోవాలి, 2020లో జాతికి అంకితం చేసిన తర్వాత కేసీఆర్ గారు మెట్రో ఫేజ్ 1 అది ఒక విధి ఎట్లా నిర్వహణలో ఎట్లా ఉంటది, ఏమేమి సమస్యలు వస్తాయి, ఏం దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. అది సక్సెస్ అయిందని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఫేజ్ 2 టేకప్ చేయాలనేది ప్రభుత్వం ఒక ప్రాధాన్యంగా తీసుకున్నది. దాన్ని కొనసాగించాలి కానీ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి తుగ్లక్ కదా సంబంధించిన డిపిఆర్లు ప్రణాళికలు అన్ని సిద్ధంగా కేంద్రం దగ్గర రెడీ ఉన్నాయండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆమోదించలేదు. ఇప్పుడు ఆలోపు ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్స్టిట్యూషనల్ గా మారినప్పుడు మేము మీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేస్తారంటే ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గతంలో తుగ్లక్ ఏ రకంగా రాజధానిలో మార్చిండో ఈయన కూడా ఈ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని వాటిని రద్దు చేసేసి మార్చేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసి ఒకటే భరత్ గారు ఇప్పుడు గత వారం రోజుల నుంచి ఎస్బీఐ బ్యాంకుకు భూమి అలాట్ చేసింది గతంలో 2010లో. ఆ ఎస్బీఐ బ్యాంకు ఈ తప్పుల తడక వ్యవహారం వల్ల ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళింది. ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ తర్వాత డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టు మళ్ళీ ఇంకొకరికి వేల యాక్షన్ లో భూములు అమ్మారు. ఎస్బీఐని మొత్తం నిషేధిస్తాం, ఎఫ్డీలను మొత్తం విడ్రా చేస్తాం, లీడ్ బ్యాంక్ నుంచి తప్పిస్తాం అని ఎస్బీఐని బ్లాక్ మెయిల్ చేసిన ప్రభుత్వము మరి ఈ రోజు ఎస్బీఐ క్యాప్స్ ఎందుకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఆ సమస్యతో మీరు మదించాలనుకున్నారు. ఆ సమస్య మీరు అంటే ఏ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక విధానం ఉన్నదా?
నిన్న మధ్యాహ్నం వరకు ఎస్బీఐని వ్యతిరేకించినటువంటి ఈ రోజు ఉదయం వరకు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించింది. మరి ఎందుకు ఒప్పుకోలేనా? నేను ఒప్పుకోవద్దు కదా. ఎస్బీఐ మాకు మోసం చేసింది, మేము ఒప్పుకోమని చెప్పాలి కదా. మరి ఎస్బీఐ మీద ఫిర్యాదు చేయడం ఢిల్లీకి వెళ్ళాడు కదా, అదే కేంద్రం దగ్గరికి వెళ్ళాడు కదా. మరి అంటే నేనేమంటే రాము నిన్న ఈ రోజు రెమో అయిపోయాడు. అట్లా రేవంత్ రెడ్డి గారు వివిధ దశలు ఆయన చరణ్ కౌశిక్ గారు సార్ ఇది కొంచెం సౌండ్ ఎక్కువ బాగా సౌండ్ వస్తున్నది సార్. ఇప్పుడు విజయ్ గారు అన్నది విన్నారని బ్రీఫ్ చేయనా? షార్ట్ గా బ్రీఫ్ చేయండి సార్. మొత్తం సౌండ్ వచ్చింది అంతా. ఓకే, ఆయన అంటుంది ఏంటంటే, ఒకటి ఇప్పుడు నిన్న ఎస్బీఐ బ్యాంకులో నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తాము, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపసంహరిస్తాము, మాకు ల్యాండ్ విషయంలో మోసం చేసిందని మళ్ళా ఎస్బీఐ క్యాప్స్ ని వాళ్ళు ఎందుకు కన్సల్టెన్సీగా యాక్సెప్ట్ చేశారు? ఒకటి. రెండోది, 2.5 సంవత్సరాలు ఏం చేశారు? 2.5 years ఎందుకు ముందుకు కదలలేదు? మేము అనౌన్స్ చేసిన వాటిని బిహెచ్ఎల్, లక్డీ కాపులు అవన్నీ ఎందుకు రద్దు చేశారు? రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ, శంషాబాద్ ఇవన్నీ చేసి ఏం చేశారు? తర్వాత 13,500 కోట్లు ఏమైపోయినాయి? మాకు లోను ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చింది అన్నది అదంతా ఏమైపోయింది? నిన్నటి వరకు వచ్చేసింది, అయిపోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు కమిటీ కన్సల్టెన్సీ అంటే ఇంకా ఆలస్యం కాదా అంటున్నారు సార్. ఇక్కడ 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ సంబంధించి, మరి మీరు 10 సంవత్సరాల్లో హైదరాబాద్ సంబంధించిన మెట్రో సార్ 2017లో మెట్రో ప్రారంభం అయితే మియాపూర్ స్టేషన్ ఫస్ట్ ప్రారంభించారు నవంబర్ 28వ తారీఖు నాడు. ఆనాడు నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు ఫస్ట్ ప్రారంభించింది మియాపూర్ లో. ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం. ఈ రోజు అది 9వ స్థానానికి చేదారింది. అంటే 1 కిలోమీటర్ కూడా పెరగని పరిస్థితి మనం చూసినాం. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉన్నాయి. 2015లో మీరు వచ్చిన తర్వాత ప్రారంభం అయింది. మరి ప్రారంభమైన తర్వాత 1 కిలోమీటర్ విస్తరించలే కదా. 2015 నుంచి మీరు ఎప్పటి వరకు ఉన్నారు? 23 వరకు ఉన్నారు. అంటే దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు 1 కిలోమీటర్ కూడా ఎందుకు పెరగలేదు సార్? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. 6 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో 1 కిలోమీటర్ కూడా పెరగలేదు. మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఖాళీగా ఉన్న మూసీ సంబంధించి కావచ్చు, మెట్రో సంబంధించి కావచ్చు, ఒకటి కాదు RRR కావచ్చు, 4 సిటీ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా హైడ్రా ద్వారా రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు. హైదరాబాద్ కు ఎవరేం చేసినో తెలుసు. ఎందుకంటే మీరు అధికారం రాకముందే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. మీరు అధికారం రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. మీరు అధికారం రాకముందే మెట్రో ఆల్రెడీ సరే ప్రోగ్రెస్ ఇప్పుడు 70% అప్పటికే పూర్తయి, మీరు వచ్చిన కొంత పూర్తయింది. అంతకుముందే హైదరాబాద్ కు కృష్ణా వాటర్ ఫేజ్ 1, 2, 3 3 వచ్చినాయి. గోదావరి వాటర్ వచ్చింది. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మరి హైదరాబాద్ లో మీరు వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ అన్న. అదే కాకుండా అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అప్పటికే జేఎన్టీ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ లో ఉండాల్సిన అన్ని యూనివర్సిటీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్స్ సార్, ఫ్లైఓవర్లు అనేది నిరంతర భాగం సార్. దయచేసి ఫ్లైఓవర్లు అనేది నిరంతరం కంటిన్యూ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్లు వచ్చినాయి. కేసీఆర్ అన్నాడు కదా, గొర్రెతో ఫ్లైఓవర్స్, పెద్ద ఫ్లైఓవర్స్ అక్కడేదో సార్ అన్ని వస్తాయి సార్. ఇప్పుడు 37 సంబంధించిన ప్లేయర్ల వర్కులు నడుస్తున్నాయి సార్. మేము వచ్చిన తర్వాత కూడా ఈ ప్లేయర్ల అనేది కంటిన్యూ ప్రాసెస్ లో భాగము. 37 ప్లేయర్ల నిర్మాణం జరుగుతాం. RRR సంబంధించి ఉత్తర భాగం అయింది, దక్షిణ భాగం కాని పరిస్థితి ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి ఇంకోటి కూడా చెప్తాను సార్, మెట్రో అనేది కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. మీరు ఇచ్చింది 900 కోట్ల రూపాయలు ఇచ్చి 1,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడం తోటి మెట్రో రవాణా సంస్థ అనే వ్యాపారం నుంచి మేము వెళ్ళిపోతున్నాం. ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పేసి మెట్రో సంస్థ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైతే రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయిన పరిస్థితి మనం చూసినాం. అంతకుముందు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ బెదిరిస్తే ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయిందని చెప్పి ప్రచారం చేసి ఇప్పుడేం చేస్తారు? మీరు ఏమంటారు, అమ్మపేట అడుక్కొని అన్నట్టు మీరు ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 విస్తరించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కావచ్చు. 2 సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ లేఖ రాసింది కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ లోన్ పోయినట్టే కదా, మరి ఐఆర్ఎఫ్సి లోన్ పోయినట్టే కదా వచ్చిన లోను సార్. లోను సంబంధించి దేశం మళ్ళా వాల్యుయేషన్ అంటే మళ్ళా విలువ అంటే ఆ లోన్ పోయినట్టే కదా ఇప్పుడు సార్. లోన్ గురించి మీరు కిషన్ రెడ్డి తిట్టారు, కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయించారు, ఏర్పాటు చేయించారు. లోన్ పోదు. దయచేసి ఏంటంటే ఇక్కడ చాలా బ్యాంకులు నేను అనేది ఐఆర్ఎఫ్సి లోన్ అయితే పోయినట్టే. ఇంకా మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టామనేది అన్నట్టున్నారు. వాళ్ళేమో ప్రాసెసింగ్ ఫీజు లేదన్నారు, మీరేమో కట్టారన్నారు సార్. దానికి సంబంధించి ఇప్పుడు జైకాకు సంబంధించిన వారము, దాని నుంచి తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్, దానికి మధ్యలో వ్యవహారం వేరే ఉన్నది. డైరెక్ట్ IRFS లోన్ ఇవ్వదు.
దానికి సంబంధించి కాబట్టి 8% గతంలో ఎల్ఎన్టీ సంస్థ తీసుకుంటే 4% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఈ హైదరాబాద్ మెట్రో రైలుకు రుణం తీసుకోవడం సిద్ధమయ్యారు. ఈక్విటీ సంబంధించిన షేరు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సి సిద్ధం. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. రాజస్థాన్ లో ఏదైతే జైపూర్ లో మేము ఏదైతే 1, 2 ఏదైతే ఉమ్మడిగా అగ్రిమెంట్ చేసుకుని అట్లా చేయాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలే. phase 2 లో చేసుకోవడానికి ఒప్పుకుంటాం కానీ phase 1 లో మాత్రమే ఒప్పుకోము. phase 2 కావచ్చు, phase 3 భవిష్యత్తులో ఏం చేసినా కూడా కేంద్రం 50% ఇవ్వనని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అదే కాకుండా చెన్నైకి 65% ఇచ్చారు, సూరత్ కి 50% ఇచ్చారు, అమరావతి 50% ఇచ్చారు, అదే కాకుండా వైజాగ్ 50% ఇచ్చారు. జైపూర్ కు అది విధంగా ఇక్కడ కుదరదు. ఎందుకంటే జైపూర్ లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం మీ కేంద్ర ప్రభుత్వం వాటాతో ఏర్పాటు చేసింది కాబట్టి మీరు సంయుక్తంగా ఏర్పాటు చేస్తుంది వేరు. ఇక్కడ మొత్తం మేమే చేస్తున్నాం కాబట్టి ఇది కుదరదు, ఇది మొదటి బేస్ లో పూర్తయింది కాబట్టి ఇది కుదరదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇందులో 212 ఎకరాల ల్యాండ్ ఉన్న సార్ ఒప్పందం కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో 50% టికెట్ల ద్వారా ఆదాయం రావాలి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 45% రియల్ ఎస్టేట్ ద్వారా రావాలి. ఈ 50% టికెట్ ద్వారా ఆదాయం వచ్చింది మెట్రోకి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది. రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం రాకపోవడం మూలంగానే ఎల్ఎన్టీ సంస్థ నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టానికి సంబంధించిన అంశం విషయంలో వాళ్ళు ఆలోచన చేసే అవసరం 40 కోట్ల రూపాయల నష్టం వస్తుంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో లాభాలు ఆర్జించొద్దు, ప్రజలకు మెరుగైన అదేవిధంగా సర్వీస్ అందించాలని ప్రభుత్వం భావించి ఆర్టీసీని మెట్రోని ఎంఎంటీఎన్స్ అనుసంధానం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే పట్టణాల ద్వారా 63% జీడిపిలో ఆదాయం వస్తా ఉంది కాబట్టి పట్టణాలు అనేది సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా పర్యావరణం కాపాడబడాలి, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చెప్పి భావించి ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఇక్కడ చాలా స్పష్టంగా ఎలాంటి శతభిషాలు లేవు, రాష్ట్ర ప్రయాణాలే ముఖ్యం. రాష్ట్రం ప్రయాణాల విషయంలో ఎవరితోడైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కిషన్ రెడ్డి గారిని తోటి ఒత్తిడి తెచ్చినాం. కిషన్ రెడ్డి గారు వారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ముఖ్యమంత్రి గారు, కిషన్ రెడ్డి గారు, ఐష్ణవి వైష్ణవ్ గారు, మనోహర్ ఖట్టర్ గారు 40 నిమిషాల కాలం పాటు సంయుక్తంగా సమావేశం జరిగింది. ఇందులో కేంద్రము రాష్ట్రం ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలా, మధ్యలో ఎవరు కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా ముందుకు పోవాలి, phase 1 లో వాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, తర్వాత phase 2 లో కారిడార్లకు సంబంధించి నిర్మాణం ఎంత అవుతుందని చెప్పేసి ఈ కన్సల్టెన్సీ తేల్చనుంది. అదే కాకుండా ఎలివేటర్ కారిడార్ సంబంధించిన అంశాన్ని కూడా తెలుసు. అదే కాకుండా నిధుల కోసం అంతర్జాతీయ రుణ సంస్థలు ఏ సంస్థలు ఎంచుకోవాలి, అదే కాకుండా అంశాలపై నివేదిక అందజేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే కేంద్రం నుంచేమో అదే అధికారులు కావచ్చు, రాష్ట్రం నుంచి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా అచీవ్ అయింది ఏంది? మీరు అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ కాలే కదా. మీరు అనుకున్నది IRFC తో లోన్ శాంక్షన్ కు గ్రీన్ సిగ్నల్, అది జరగలేదు. మళ్ళా కొత్తగా వాల్యుయేషన్, మళ్ళా కొత్తగా కన్సల్టెన్సీ, మళ్ళా కమిటీ. ఇప్పుడు కన్సల్టెన్సీ కూడా రుణాలకు సంబంధించి ఎవరు ఇస్తా ఉన్నారు, ఎంతెంత పర్సెంటేజ్ ఇస్తా ఉన్నారు, ఏ సంస్థలు ఇస్తా ఉన్నది అనేది ఇక్కడ తేలిపోతుంది కదా. ఆ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినట్టు రుణ సంస్థలకు సంబంధించి వైబిలిటీ ఉందా లేదని కూడా ఈ కమిటీలో తేలనున్నది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే శ్రీకృష్ణ కమిటీ ద్వారా వచ్చింది. అంటే ఆనాడు కమిటీ వద్దని చెప్పేసి మనం వద్దంటే శ్రీకృష్ణ కమిటీ చేసిన 4 సంవత్సరాలకు వచ్చింది సార్. అది సార్ ఇప్పుడు ఆనాడు 2009 డిసెంబర్ 9th స్టేట్మెంట్ అయితే 23rd తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డది. 2010లో తెలంగాణ వచ్చింది 2014, 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. 4 సంవత్సరాలు లేకుంటే ఇన్ని బలిదానాలు 1200 మంది చనిపోయేవాళ్ళు కాదు. అదే చెప్పేది. దానికి వ్యత్యాసం చెప్తా సార్. ఆనాడు 23 జిల్లాలు, ఈ రోజు ఉన్నటువంటి ఆ మెట్రో సంబంధించి 2 జిల్లాలు మాత్రమే ఉన్నది. ఒకరు విస్తరిస్తే మెరుగు జిల్లాకు పోతాం. 3 జిల్లాలు వేరు, 23 జిల్లాలు అప్పుడు వేరు. రాయలసీమ ఆంధ్ర ఒకటి ఉన్నది, తెలంగాణ ఒకటి ఉన్నది, తెలంగాణ ఒకరు, తెలంగాణలో ఒకరు, ఆంధ్ర మేము హైదరాబాద్ తో కూడిన రాజధాని ఇంకొకరు, రకరకాల సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆనాడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లేట్ అయింది. అది బాబాయ్ ఉద్యోగానికి సంబంధించిన సమస్య. ఇది ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నంలో బెంగళూరుకి, మద్రాసుకి, అది బాంబేకి, అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దు. ఖచ్చితంగా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి 35% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి 70% పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కన్సల్టెంట్ ను నియమించడం మాత్రమేనా, కేంద్రం నుంచి నిధులపై క్లారిటీ వచ్చిందా? మేడం ఇక్కడ కన్సల్టెంట్ నియమించారు. ఆ కన్సల్టెంట్ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పింది అదే కదా, 50% అయితే వాళ్ళు ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి 50% కేంద్రమే భరిస్తా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా 2-3 డిమాండ్లు అయితే పెట్టిన మాట వాస్తవం. మీరు ఆ ఏదైతే రుణం ఇచ్చే సంస్థ విషయంలో మీరు ఒప్పుకున్నానో ఒప్పుకోండి, లేదు మీరు ఒప్పుకోకపోతే ఎన్ఓస్ ఇవ్వండి, వేరే రుణం తీసుకోవడానికి మీరు సిద్ధంగా మేమే రాష్ట్ర ప్రభుత్వం తరఫునే అదే మెట్రో నిర్మించుకోవడం చెప్పాము. లేదు వాళ్ళు అన్నది ఏంటంటే వాళ్ళు సంయుక్తంగా phase 1 phase 2 కలిపి
జాయింట్ గా పోదామని చెప్పేసి వాళ్ళు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, జాయింట్ గా పోయే ప్రసక్తే లేదు. 2 లో మాత్రమే జాయింట్ గా పోదాం, 1 లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించుకోవడం చెప్పిన. ఇంకోటి మేడం, ఈ ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినా కూడా ఈ మెయింటెనెన్స్ ఆపరేషన్ అంతా కూడా ప్రాంత సంస్థ మాత్రమే చేస్తుంది. ప్రపంచంలో అన్ని మెట్రోలు అంతా కూడా దుబాయ్ నుంచి కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఢిల్లీకి సంబంధించిన మెట్రో అన్ని మెట్రోలు అన్ని కూడా ఓన్లీ ప్రాంత సంస్థ మాత్రమే నిర్వహిస్తా ఉంది. కాబట్టి ఓన్లీ యజమాని రైట్స్ మాత్రమే మాట్లాడదా, ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు ప్రాంత సంస్థ ఆపరేషన్ నిర్వహిస్తుంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుకు ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకసారి భారతీయ జనతా పార్టీని అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు. ఎస్ పిలుపచార్ గారు. భరత్ గారు, నేనేమంటా అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీద కోపం లేదు, బీఆర్ఎస్ మీద కోపం కాదు, కానీ హైదరాబాద్ మీద కోపం అవుతుంది కదా. ఇప్పుడు ఇంత ఆలస్యంగా ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న మెట్రో 9వ స్థానం పోయిందంటే కేంద్ర ప్రభుత్వం మరి మీ సహకారం లేనట్టే కదా. ఆ ఫేజ్ 1 యూపీఏ టైంలో శాంక్షన్ అయింది, మీ టైంలో కాదు. అది కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు యూపీఏ 1లో జైపాల్ రెడ్డి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవ తీసుకొని శాంక్షన్ చేసింది ఫేజ్ 1. ఆ కారిడార్స్ కానీ అది మొత్తం కూడా జైపాల్ రెడ్డి గారు క్రెడిట్. ఐ మీన్ ఢిల్లీ. మీరు కొత్తగా వచ్చిన తర్వాత, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మెట్రో విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలు చేసింది జీరో అంటే? సార్ నమస్తే, మీకు అదేవిధంగా ప్యానలిస్టులకి, జీ తెలుగు ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మెట్రో గురించి మాట్లాడే సందర్భం లోపల మేము కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, కేంద్రం సహకరిస్తలేదు, మేము ఎక్స్పోజ్ చేస్తున్నాము అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికినరో తెలంగాణ గడ్డ మీద నిలబడి ఢిల్లీకి పోయి ఇప్పుడు ఎవరు ఎక్స్పోజ్ అయ్యారండి? ఎవరు ఎక్స్పోజ్ అయ్యారు? ఎవరి దగ్గర మన ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి? మీ ప్రశ్నలకు మీ దగ్గరనే సమాధానాలు లేవు. ప్రభుత్వం ఏదైతే ప్రశ్నలు సంధించినామని చెప్పుకుంటున్నారో ఆ ప్రశ్నలకు వారి దగ్గరనే సమాధానాలు లేవు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మా మీద నెపం నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారండి? చాలా విచిత్రమైన విషయం. ఎల్ఎన్టీకి సంబంధించిన ప్రస్థానము మనం గమనించాలి. మిత్రులు ఉన్నారు, జీ తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు, దీని ద్వారా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది మెట్రో ప్రస్థానం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మైటాస్ సంస్థకి ఇచ్చిర్రు. 2007 అది ఇచ్చింది. 2007లో 2005లో ప్రారంభమైంది. ప్రపోజల్స్, డిపిఆర్స్ అన్ని స్టార్ట్ అయిన తర్వాత మైటాస్ సంస్థకి 30,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తామని చెప్పి ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు మైటాస్ సంస్థ. ఆ మైటాస్ సంస్థ 4 సంవత్సరాలు పక్కకెళ్ళిపోయింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చి కదలిక చేసిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారి హయాంలో పూర్తయింది. అంటే ఒక 10 సంవత్సరాల కాలం పుణ్యకాలం కాస్త వెనుకబడిపోవడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా? ఇప్పుడు ఒకటి మైటాస్ తర్వాత సత్యం కుంభకోణం వచ్చింది. అదేనండి, మేము అదే చెప్తాము. 2011లో స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మేము అదే చెప్తున్నాము. 2004లో స్టార్ట్ అయింది కారిడార్, 11లో వర్క్ స్టార్ట్ అయింది. ప్రారంభమైన ప్రాజెక్టు ప్రారంభం కాలే, 5లో జస్ట్ ప్రపోజలే సార్. ప్రపోజలే. ఆ 2005 వరకు ఢిల్లీలో ఒక ఢిల్లీ, కోల్కతా తప్ప వేరే రాష్ట్రాల్లో మెట్రో లేదు. మెట్రో నిర్వహించిన శ్రీధరన్ గారు చాలా కేటగారికల్ గా చెప్పిండ్రు. ప్రైవేట్ పబ్లిక్ ప్రాపర్టీ పీపీ పార్ట్నర్షిప్ లో వీళ్ళు సాధ్యమే కాదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజే హెచ్చరించిండు శ్రీధరన్ గారు, ఢిల్లీ మెట్రో సృష్టికర్త. కానీ పెడచెవున పెట్టి ఈ లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుని, కాంట్రాక్టర్లను దృష్టిలో పెట్టుకుని ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు ఒక తప్పటడుగు వేసిండు. దాని ద్వారా ఈ రోజు వరకు ఆ తప్పటడుగుల మూల్యం తెలంగాణ ప్రజలు చెల్లించుకుంటున్నారు. దాంతో పాటు 14,000 కోట్లతో ప్రారంభమైన ప్రపోజల్ ఎంత? 14,000 కోట్ల రూపాయలు. దాని తర్వాత దాని ఎస్కలేషన్స్ పెరిగి 22,000 కోట్లకు వచ్చింది. వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఎంత తెలుసా అండి? ఆశ్చర్యకరంగా 1,432 కోట్లు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం భరించింది. 1,432 కోట్లు మాత్రమే. స్టేట్ ఈక్విటీ 10% మాత్రమే. 90% ఈక్విటీ ఎల్ఎన్టీకి సంబంధించింది. దానికి సంబంధించిన 212 ఎకరాల భూమిని వారికి దారాదత్తం చేస్తే వారు ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొని పోతామని చెప్పారు. దానికి సంబంధించినంత వరకు ప్రతి ఒక్క కార్యక్రమం ఈ రోజు మెట్రో దశ ఫేజ్ 1 పూర్తయిందని చెప్తా ఉన్నారు కదా, గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదండి. 2 ప్రభుత్వాలు పూర్తయిందా? ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామాకు కంప్లీట్ కావాల్సిన లైన్ పూర్తయిందా అండి? ఎట్లా పూర్తయింది? ఎట్లా లేదు, వదలలేదు. ఇప్పటికి కూడా ఇంకా దాని పరిశీలన దశలోనే ఉంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టే సందర్భంలో ఎన్ఓసి రాలేదు. ఎక్కడి నుంచి? వీరి హైకమాండ్ ఎంఐఎం పార్టీ నుంచి ఎన్ఓసి రానందుకు అది అట్లనే ఆగిపోయింది.
కనుక మీరే చెప్పారు ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఒప్పుకుంటేనే అక్కడ కదలిక ఉంటది, లేదనుకుంటే లేదు అని చెప్పి. ఆ ఎంఐఎం పార్టీ నుంచి ఎన్ఓసి రానందుకు అక్కడ ప్రజలు శరద్ గారు అంటున్నారు కనీసం పాత బస్తీకి మనం మెట్రో పొలాలు అందుతే బాగుంటుంది అని చెప్పి. కానీ ఎన్ఓసి రాంది ఎట్లా కడతారండి అక్కడ నుంచి? కనుక మీరు మెట్రో ఫేజ్ 1 పూర్తయిందని చెప్పి ఏదైతే సంకలు గుద్దుకుంటున్నారో అది కాలేదు, పూర్తి కాలేదని చెప్పే విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించింది. దాంతో పాటు మీరు మెట్రో ఫేజ్ 2కు సంబంధించిన ప్రాబబుల్స్ పెట్టిర్రు. ఏ విధంగా పెట్టిర్రండి? మేము కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది 50% రేషియో ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కలిసి నిర్మాణం చేద్దాము అని చెప్పి. ఎందుకనంటే సింగరేణి సంస్థలో చూసినాం 51%, 1% శాతంతో 1 శాతం తోటి ఎంత మార్పులు వచ్చినాయి. దాని మీద మేనేజ్మెంట్ హక్కులు ఎవరికి ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం పూర్తి హక్కులను నిర్వహించుకుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంట్రీ కూడా కానిస్తలేదు. కనుకనే 50-50 రేషియోలో ఈక్వల్ ఈక్విటీ, ఈక్వల్ కంట్రోల్ అని చెప్పి చెప్తా ఉన్నాం. కనుకనే వీరికి మింగుడు పడని పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు 13,500 కోట్లకు సంబంధించి చెప్పారు కదా సార్, మీరు ఏదైతే ఏదో ఒకటి వంకలు వేయడం కాకుండా పని తొందర అయ్యేటట్టు చేయొచ్చు సార్. ఎట్లా చేయాలి సార్? మీరు ఒక సంస్థ నిన్న భరత్ గారు నేను మీరు విశ్లేషణ చూసిన నిన్న మీరు ఏం చెప్పిండ్రు? ఫేజ్ 1 ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది, ఫేజ్ 2 రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తామని చెప్పింది. అట్లా వీలు కాదు, మీరన్నా నిర్వహించండి 2, లేదనుకుంటే వారన్నా నిర్వహించాలి. ఏదో ఒకటే సంస్థ ఉండాలి. రెవెన్యూ షేరింగ్ లో ఇబ్బంది వస్తుంది, డిఫికల్టీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఏదో ఒకటి 2 ఫేజ్లకు సంబంధించి మీరే నిర్వహించండి, లేదంటే ఎల్ఎన్టీ నిర్వహించండి అని చెప్పారు. మీరేం చెప్పారు? ఫేజ్ 2 మెట్రో ఫేజ్ 2 కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100% గ్రీన్ సిగ్నలే కాదు, 50% నిధులు. ఎంత నిధులు ఇవ్వబోతుంది? 50% వీళ్ళు ఇచ్చిన 38,000 కోట్ల రూపాయల 38,000 కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ ఇచ్చిరండి. దాంట్లో 50% నిధులని కేంద్రం కేటాయించడం కోసం సిద్ధంగా ఉన్నది. కానీ వీరు ఈ రోజు కూడా మీనమేషాలు లెక్క పెట్టడం కోసం చూస్తున్నారు. ఫేజ్ 1 ఇప్పటికీ కూడా ఏం చెప్తా ఉన్నారు సార్? నిన్నటి దాకా ఏం చెప్పారు సార్? ఐఆర్ఎఫ్సికి సంబంధించి 13,500 కోట్ల రూపాయలు వచ్చినాయి, మీరు ఇస్తలేరు అని చెప్పారు. మరి వస్తే ఎందుకు తీసుకురాలేదు? నిన్న పోయి కూర్చొని మీరు అడ్డుపడ్డారు. ఎందుకు అడ్డుపడితే నీ దగ్గర అన్ని ఉన్నాయని చెప్పారు కదా, అన్ని పేపర్లు కట్టకట్టుకొని మొత్తం పైసలు టికెట్ ద్వారా వచ్చే రెవెన్యూ ఎస్క్రో అకౌంట్ లో వేయాలని చెప్పారు సార్. నేనేమంటున్నా, వీరికి సంబంధించిన 430 కోట్లు మాత్రమే ఎస్క్రో అకౌంట్ లో జమ చేసిండ్రు రాష్ట్ర ప్రభుత్వము. ఈ కేంద్ర ప్రభుత్వము గ్యారంటీగా ఉండి, ఏదైతే ఐఆర్ఎఫ్సి గ్యారంటీగా ఉండి ఆ నిధులు కేటాయించాలనో ఆ 13,500 కోట్ల రూపాయలు వస్తేనే ఆ పూర్తయితది. ఆ అవగాహన ఎల్ఎన్టీ తోటి ఆ విక్రయం మొత్తం వారికి చెల్లిస్తే పూర్తయితది. అంతకుముందు వీళ్ళు ఏం చెప్తున్నారండి? 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఎల్ఎన్టీ మొత్తం మేము ఎస్టిమేట్ చేస్తే 30,000 కోట్ల రూపాయలు అయింది. మేము 15,000 కోట్ల రూపాయలకు తగ్గించి 15,000 కోట్లకే మేము చేసుకుంటున్నాం అని చెప్పింది కదా సార్. దాంట్లో మర్మం అర్థమవుతుందా భరత్ గారు? హైదరాబాద్ మొత్తం మీద ఏం జరుగుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూముల మీద, ఖరీదైన భూముల మీద కన్ను పడ్డది. 212 ఎకరాల భూములను అమ్ముకొని 21,000 కోట్ల రూపాయలు చేసుకొని దాంట్లో కమిషన్లు దండుకోవడం కోసం ఎల్ఎన్టీ సంస్థను భయపెట్టి పక్కకు పంపించి వీళ్ళు ఏదో డ్రామాలు ఆడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలనా? ఏ విధంగా సహకరిస్తారండి? మీ దగ్గర ఒక డిపిఆర్ లేదు స్పష్టంగా, ఆ డిపిఆర్ కు సంబంధించిన విధి విధానాలు లేవు, ఏవీ లేకుండా వచ్చి మాకు అప్పనంగా 13,500 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము ఆయనను పంపిస్తాము, ఈ భూములను అమ్ముకుంటాము, దాంట్లో వచ్చిన కమిషన్లు దొబ్బుకుంటాము. ఇదా మీరు చేసే విధానము? ఎట్లయితుందండి? మీకు ఏదో చిత్తశుద్ధి ఉంది? ఫేజ్ 2కు సంబంధించి సార్ వీరు ఎన్ని ఎస్టిమేషన్లు వేస్తారు, ఎన్ని రకాలుగా బ్లేమ్ గేమ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఒక 2-3 సంవత్సరాలు ఆలస్యమైన మాట వాస్తవము. ఎందుకంటే అజిటేషన్స్ చేశారు, రూట్ మార్పు కోసం అజిటేషన్స్ చేశారు. అసెంబ్లీ ముందల నుంచి మెట్రో రైల్వే లైన్ రావద్దు, అసెంబ్లీ ఒక పెద్ద భవనము, దానికి ఉన్న చారిత్రాత్మక కట్టడము, దానికి ఉన్న విశేషం పోతుంది అని చెప్పి అడ్డుకున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళే అక్కడి నుంచి అంగీకరించారు, కట్టిర్రు. దాని తర్వాత పాత బస్తీలో ఇప్పటికీ కంప్లీట్ కాలేదు ఎంఐఎం మూలంగా. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకోవాలి. అదే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా వైజాగ్ మెట్రో ఇచ్చారు, కోచికి మెట్రో ఇచ్చారు, ఇంతకంటే చిన్న పాపులేషన్ మెట్రో ఇచ్చారు, ఇక్కడికి కూడా ఇస్తున్నాం. ఇచ్చారంటే 2వ ప్లేస్ ఉన్నది, 9వ ప్లేస్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది? మీ చేతకాంతరం, అసమర్థత. గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క కొత్త లైన్ కైనా శాంక్షన్ ఇచ్చారా? ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? మీరు కంప్లీట్ చేయకుంటే ఎట్లా ఇస్తారు సార్? కంప్లీట్ అంటే మొదలు పెట్టనివ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టనివ్వట్లేదు. ఇక్కడ ఎల్ఎన్టీ సంస్థ అని ఒక ప్రైవేట్ ఎంటిటీ ఇక్కడ పనిచేస్తా ఉంది. ప్రైవేట్ ఎంటిటీ అడిగిందా కేంద్ర ప్రభుత్వాన్ని మీరేమన్నా డబ్బులు ఇవ్వమని చెప్పి? రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీ సంస్థను స్వాధీనం చేసుకుని అప్పుడు మాకు ఇవ్వమని చెప్పి ఎప్పుడు అడిగింది సార్? మార్చిలో కంప్లీట్ అయింది. వీరి అవగాహన కూడా మార్చిలో మీరు అన్నారు కదా, మీరు ఫేజ్ 2 కు అప్రూవల్ అడిగితే అయితే మీరన్నా తీసుకోండి లేదా ఎలాంటి అన్నా తీసుకోండి అని అన్నారు. దానికి అవగాహన ఎప్పుడు కుదిరింది? 2026 మార్చిలో కుదిరిందండి. ఇప్పటికీ 13,500 కోట్ల రూపాయలు ఇస్తేనే కంప్లీట్ అవుతుంది. కానీ 13,500 కోట్లు ఎట్లా ఇవ్వమంటున్నారు వీళ్ళు? ఎలాంటి ఆస్తులను చూపెట్టి ఇవ్వమంటున్నారు. ఎలాంటి ఏమంటుంది, మాకు వయబిలిటీ కాదు, ఈ ప్రాజెక్టు నష్టాల్లో ఉన్నాము, ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు అయితే ఐఆర్ఎఫ్సి ఏం చెప్పింది సార్ అంటే, ఒక పని చేయండి, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది కదా 13,500 కోట్ల రూపాయలు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పనంగా ఇయ్యము, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెస్తాము, మీరు సిద్ధమా అని చెప్పారు. అబ్బాబ్బా, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తెస్తే మాకు ఇంకొక వేరే రకమైన అప్పులు తీసుకోవాలనే అవసరం ఉంది, దానివల్ల మేము వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఓట్లు వేయించుకునే అవసరం ఉంది, అందుకని అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీ ఏం చెప్తుంది, మీరు పూర్తి చేయండి, ఫేజ్ 1 కు పూర్తి చేయండి, 50% నిధులతో రెండో ఫేజ్ ను కడదాము, లాభాల్లోకి తీసుకొని వద్దాము, మేము మానిటరింగ్ చేస్తాం, మాది కూడా 50% ఉంటది కాబట్టి మేము కూడా సమానంగా మానిటరింగ్ చేస్తాం మరో అని చెప్తే ఇది మాత్రం వద్దంటారు. అంటే ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి, ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావద్దు, అప్పులు అప్పనంగా రావాలి. సార్ మీకు ఒక చాలా చిన్న విషయం చెప్తా. ఇప్పుడు ఉచిత కరెంట్ అని చెప్తున్నారు, లేదనుకుంటే ఎత్తిపోతల పథకానికి కరెంటు వాడుతున్నారు. డిస్కమ్లకు అప్పులు కడుతున్నారా సార్? డిస్కమ్లకు అప్పులు కడుతున్నారా? వీళ్ళు మీరు ఆపరేషన్స్ మెయింటెనెన్స్ కోసం డబ్బులు ఖర్చు చేయండి, టికెటింగ్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులు ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చేయండి అంటే లేదు అప్పులకు కడతామంటారు. మీరు చెప్పింది నేను చెప్తున్నా భరత్ గారు, అప్పులకు కడతాము టికెటింగ్ ద్వారా వచ్చే నిధులనేమో అప్పులకు కడతారంట. మరి జీతాలు స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ లోన్ తీసుకోండి 13,500 కోట్లు. మాకు ఎన్ఓసీ అని చెప్తున్నారు సార్. ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తామని చెప్పండి. మీకు ఈ అకాడమిక్ ఇయర్ లో మీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎంత శాతం నిధులు వస్తామో ఆ శాతం నిధులు ఈ 13,500 కోట్లు మిగతా వస్తాయి. మాట్లాడుతాం ఆగాల. మీరు ఎన్ఓసీ మీరు తెచ్చుకుంటారు రెడీ ఉన్నామని చెప్పినాం కదా, మీరేది ఇచ్చేది మాకు? మీరు ఎన్ఓసీ ఇచ్చేసి మేము బయటికి రుణం తెచ్చుకుంటారు. ఉండదన్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఒక విధానం ఉంటది, విధి విధానం ఉంటది. రేవంత్ రెడ్డి గారి విధి విధానం అదేదో మేస్త్రి ముచ్చట ఉండదు, మేస్త్రి లాగా ఉండదు, ముచ్చట అని చెప్తున్నా. తెలంగాణ మేమని ఏం చెప్పరాదు, మీ పెద్దలు ఏం చెప్పరాదు. ఇప్పుడు ఏదో వాటాకు సంబంధించి మీ పెద్దం కోసం 50-50 అడుగుతున్నా చెప్తారు. మరి మీ పెద్దలు ఏంటి? పెద్దానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి మీతో. మరి మేము అదే మాట్లాడితే ఎందుకు? మరి అంటే మీరు మాట్లాడితేనేమో కరెక్ట్ కాదు, మీరు మాట్లాడితే కరెక్ట్ అవుతుంది. ఏమైనా అర్థం ఉందా? అట్లా కాదు చరణ్ కౌశిక్ మిత్రమా, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మేం మాట్లాడడం మీరు మాట్లాడడం కాదే. రేవంత్ రెడ్డి గారు ఒక విధాన పత్రాన్ని తీసుకొని రండి, దాన్ని ఒప్పియండి. మీరు చట్టాలకి న్యాయాలకి ఆ సిస్టమ్ కి లోబడి మీరు ఏదైనా ప్రపోజల్ తీసుకొని వస్తే ఆటోమేటిక్ గా అందుబాటులోకి వస్తుందండి. అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఎలా మెట్రో ప్రారంభమైనప్పుడు తెలంగాణ ఒక్కటే కేంద్ర ప్రభుత్వ నిధులు ఎందుకు వద్దంటుంది? ఎందుకు కలిసి భాగస్వామ్యం కలిసి పనిచేద్దామని అనుకుంటలేదు? మేము కూడా రెడీగా ఉన్నాం. విజయ్ గారు ఏదో మాట్లాడతారు. విజయ్ గారు మకాన పోటీ ఇచ్చి ఇవ్వలే, ఇరిగేషన్ బ్యాంకుల నిధులు ఇవ్వలే, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి 12,000 కోట్ల రూపాయలు మహిళా అకౌంట్ మీరా మాట్లాడేది నాకు అర్థం కాదు. మహిళా అకౌంట్ ఎవరు తీసుకొచ్చి మరి మీరు చేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రకటనలు వచ్చినాయి. ఢిల్లీలో జరిగినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అశ్విని వైష్ణవ్ గారు, మనోహర్ లాల్ ఖట్టర్ గారు, ఇలా నలుగురు సమక్షంలో జరిగినటువంటి సమావేశము చర్చలు ఫలప్రదమని ప్రకటన వచ్చింది. ఇంకా చర్చలు ఫలప్రదమైన తర్వాత ఈ పంచాయతీ ఎందుకు, ఈ వాదలాట ఎందుకు, ఇదంతా ఇది డ్రామా ఎందుకు, ఈ డ్రామాలు బంద్ చేయండి అని చెప్తున్నాం. మేము మొదలు చూడ అయిపోయేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజల నెత్తినో ఒక శటగోపం పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఈరోజు ఫలప్రదం చేసిందని. ఎందుకంటే ఎందుకు చెప్తాను ఈ మాట అంటే, వాళ్ళు ఇద్దరు కలిపి ఏదో కత్తులు దూసుకున్నట్టు చేసుకుని అసలు అది ఆ చర్చలు చూసే కిషన్ రెడ్డి నేను తెలంగాణ పొలిమేరలోకి రాని తరిమి కొడతామన్నాడు ఆయన.
నువ్వు ఎట్లా చూస్తావో ఎట్లా చేస్తావో న్యాయం నేను చూస్తాను ఆయన అన్నాడు. మరి ఎలా ఏమైంది? ఢిల్లీలో వెళ్ళి తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోకాళ్ళ మీద కూర్చొని దేహి అని చెప్పేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేసిండు, వాళ్ళు కూడా చేసిండు. అడగకపోతే కేంద్రాన్ని ఎట్లా మరి నేనేమంటా చర్చలు ఫలప్రదం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చర్చ మోడీతో లాస్ట్ 2 years మంచిగుండాక ఈ సిచ్యువేషన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత షామీర్పేట బోయిన్పల్లి ఫ్లైఓవర్లకు అనుమతి తెచ్చుకున్నారు. మొన్న రక్షణ శాఖ నుంచి 83 ఎకరాలు తెచ్చుకున్నారు. కొట్లాడితే ఉంటది కేంద్రంతో. నేనేమంటా అంటే చర్చలు జరగాల్సిందే, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాల్సిందే. అపోజిషన్ గా ఇక్కడ అపోజిషన్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంకి వచ్చేవరకు అపోజిషన్ అవుతుంది, కొట్లాడాల్సిందే, నేనే కాదు. కానీ ఈ డ్రామా ఎందుకు అని అంటున్నా. మరి నేను ఇవాళ మీ చర్చలు సఫలం అయిపోయిన తర్వాత మరి ఇవన్నీ ఎందుకు? 13,000 రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు మాట విని ఆపిచ్చున్నాను అన్నాడు. మరి నిన్న ఇవాళ వాళ్ళ దగ్గరనే కూర్చున్నావు. కిషన్ రెడ్డి గారు ఆపిండ్రు, మీరు ఆపమంటే మీరు ఆపిండ్రు, ఇమీడియట్ బటన్ నొక్కుతావా ఏమంటావు అని చెప్పి అడగలేదు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు అడగలేదు? మరి ఈ కమిటీ ఎంత ఆయనకి? నేనేమంటున్నానంటే ఎలాంటి సంస్థతోన 30,000 కోట్ల ఆస్తిని 15,000కి కొన్నా అని చెప్పేసి అన్నావు. 1,600 కోట్ల రూపాయలని ఆ సంస్థకు చెల్లించినావు. ఇంకా 13,500 కోట్ల రూపాయలని ఐఆర్ఎఫ్సి నుంచి లోన్ తీసుకుంటున్నాం. మనం తీసుకున్నప్పుడు డిస్బర్స్మెంట్ కు సిద్ధమైనప్పుడు అన్ని ఓకే అయినప్పుడు మళ్ళీ ఈ కమిటీకి ఎందుకు ఒప్పుకున్నావు అని అడుగుతున్నాను ఇవాళ నేను. ఇప్పుడు టేక్ ఓవర్, ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేటువంటి ఈ క్రమంలో మళ్ళా కొత్తగా ఎందుకు ఈ కమిటీ ఎస్బీఐ క్యాప్స్ అనేటువంటి ఒక కమిటీ ఆ సంస్థ ఎప్పుడు మదించాలా, ఎప్పుడు విశ్లేషణ చేయాలా, ఎట్లా రుణాన్ని ఎట్లా తీసుకోవాలని చెప్పేసి మీకు నివేదిక ఇవ్వాలా, మీరు ఎప్పుడు దాన్ని చేయాలా, మన కేంద్ర ప్రభుత్వానికి మీరు డీటెయిల్ డిపిఆర్లు ఎప్పుడు ఇవ్వాలా, ఎప్పుడు ఇది అయ్యేదా జరిగేదా? ఇదంతా ఇది జరగంది కాదు. రెండవది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనంట ఈ నగరాన్ని ఏదేదో చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి మీరు? కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులేసుకుంటా, కేసీఆర్ గారు కట్టినటువంటి బిల్డింగ్లకు రంగులేసుకుంటా, రేవంత్ రెడ్డి గారు కత్తెర పెట్టుకొని తిరుగుతుంది జైలులో పెట్టుకొని. ఏంది ఏడ కనిపి కేసీఆర్ పూర్తి ఏడ ఉంటే ఆడ రంగులు వేయడం, కత్తెర కట్ చేయడం, రంగులేసి అలవాటే కదా. ఇప్పుడు నేనేమో రేవంత్ రెడ్డి గారు పునాది తవ్వి పూర్తి చేసేటువంటి ఒక ప్రాజెక్ట్ చూపించమని చెప్పి నేను అడుగుతున్నాను వాళ్ళని. ఎస్ఆర్డీపీ కావచ్చు, నాలాల అభివృద్ధి కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, లింక్ రోడ్స్ కావచ్చు. హైదరాబాద్ నగరాన్ని ఈ రోజు ప్రపంచ నగరాల్లో మొదటి స్థానంలో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఇంకొకటి వీళ్ళు చేసింది ఏంటంటే హైదరాబాద్ లో ఎగవేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, ఇవి తప్ప వీళ్ళు చేసింది ఏంటంటే హైడ్రా తీసుకొచ్చాట ఏదో కాపాడిరంట. రాకులు లేకులు ఎడగాపారని మొత్తం పేద ప్రజలకు బిల్డింగ్లను సత్తనాశ చేసి కూల్చివేసి మొత్తం ఏదో మళ్ళీ ఆయన అంటాడు యూ కెన్ సీ లైక్ ఇరాన్, యూ కెన్ సీ లైక్ లెబనాన్ అని మాట్లాడుతాడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అంటే ఇది తెలంగాణనా? ఇది ఏంది? అంటే ఇరాన్ పేల్చివేతలతో తెలంగాణని పోల్చేటువంటి ఒక అసమర్థ తెలివిలేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు కేసీఆర్ గారు నిర్మించిన ప్రాజెక్టులు, కేసీఆర్ గారు కట్టినటువంటి రోడ్లను, నిర్మించిన రోడ్లను, కట్టిన బిల్డింగ్లను ఈ రోజు రిబ్బన్లు పెట్టి కట్ చేసుకుంటా మేము ఏదో చేసామంటాం. చేసింది ఎగవేతలు, పేల్చివేతలు, కూల్చివేతలు, ఏమి చేయాలి మీరు? ప్రసాద్ గారు ఏంది మెట్రో గురించి ఏంది? కేంద్రం రాష్ట్రం రెండు అనౌన్స్ చేసే ఇప్పుడు ఎస్బీఐ క్యాబ్. శరత్ గారు ఇస్తారు ఒక 2 minutes. ప్రసాద్ గారు నడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రసాద్ గారు ఎస్బీఐ క్యాప్స్ అనౌన్స్ చేశారు, వాల్యుయేషన్ మళ్ళీ అంచనా వేయాలని చెప్పారు. తర్వాత ఇంకా ఐఆర్ఎఫ్సి లోన్ అయితే ఇంకా అయిపోయినట్టే అనుకుంటారు, అంతే. భరత్ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, పైపచ్చి మా గురువు గారు శరత్ గారు సమక్షంలో ఇది అవుతుందా అవుదా అనే విషయం మీద మీరు చర్చ పెడితే మాకన్నా ముందు మీకే తెలుసు ఇది ఖచ్చితంగా జస్ట్ లైక్ అమరావతి ప్రాజెక్టుకి 10 ఏళ్ల పాటు తాత్సారం చేసి సేమ్ అదే అడుగుజాడలో నడుస్తుంది. దానికి కొత్తగా ఇప్పుడు చూడండి, వరల్డ్ బ్యాంక్ నుంచి గతంలో ఇవ్వనన్న వాళ్ళు ఇప్పుడు 15,000 కోట్లు లోన్ ఇస్తామని, నెక్స్ట్ జర్మన్ కొలాబరేషన్తో ఇంకొక లోను, హిడ్కో నుంచి ఏదైతే అమరావతికి ఏది చేశారో అదే స్ట్రాటజీ ఇక్కడ మెట్రోకి కాని దానికి అవుతున్న భ్రమలో ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం కర్రగదు, పాము సావదు. మధ్యలో కిషన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ మనందరం ఇవ్వాలి. ఇవాళ తీసుకెళ్లారు, నా వంతుగా నేను చేశాను, కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని అన్ని పేపర్లోనే హెడ్లైన్లు రాశారు. కానీ పుణ్యకాలం ఒకడు అమరావతిలో ప్రజలు లేని రాజధాని వాళ్ళు ఎలా ప్రణాళిక తెగించి కట్టేస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్యూచర్ సిటీకి మీరు మెట్రో లైన్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఫ్యూచరిస్టిక్ థాట్స్, అంటే విజనరీ చంద్రబాబు నాయుడు గారిని 2020 ఎలా చూసామో ఇవి రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి విజనరీ కూడా చూడాలి. 2047 వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఇప్పుడు లక్షలాది మంది జనం ఉన్న మణికొండలో ఇక్కడ మెట్రో లేదు, కానీ
ఫ్యూచర్ సిటీకి మెట్రో సరే లాస్ట్ ఫేజ్ లో రాయదుర్గం నుంచి కనెక్ట్ చేశారు అనుకోండి శంషాబాద్ కి, Yes. మా చాలా మందికి ఉపయోగపడుతుంది. కోకాపేట, నానక్రామ్ బ్యాంకాక్ వెళ్ళినా లేదంటే మీరు ఎక్కడైనా చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ లోకి కనెక్టింగ్ ఇది ఫెసిలిటీ ఉంది. అవతల పక్క రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. అరే ఏవియేషన్ కనెక్టివిటీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఫ్యూచరిస్టిక్ వేస్ట్ లో మీరు ఆలోచిస్తున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అంటే అక్కడ ఆల్రెడీ అమరావతికి సేమ్ చూడండి, వాళ్ళు కూడా అలాగే అభూత కల్పనలో కొత్త కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త కొత్త ఏరోప్లేన్లు, ఎక్కడ ప్రపంచంలో లేనంత రైల్వే స్టేషన్ అక్కడే కడతామని చెప్తుంటే మనం అక్కడ కూడా 2 సంవత్సరాల ప్రభుత్వాన్ని ఎలా భరించాము, ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కి ఒక అంచుకు తొగరలో ఉన్నట్టుగా 2 యాడ్ చేయడం, 3 మైనస్ చేయడం అన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా ఎస్బీఐ క్యాట్స్ తీసుకొచ్చి నెత్తికి పెడితే ఆల్రెడీ లబోదిబోమని రేవంత్ రెడ్డి గారు దాని మీద నిన్న మొన్న మాడిన మాటలు చూడండి. ఇప్పుడు ఒక సీరియస్ కన్సర్న్స్ ఉన్న దగ్గర ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది సార్, ఇంట్లోనికి ఫస్ట్ పేజ్ ఇచ్చి సెకండ్ పేజ్ నుంచి వేరే బ్యాంక్ వెళ్ళండి అని చెప్తే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది. సో ఇక్కడ ఈ ప్రభుత్వం నాకైతే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ సమన్వయపరుచుకుని రాత్రి హోటాహోటని రేవంత్ రెడ్డి గారు 2 రోజులు ఆడ కూర్చుని కిషన్ రెడ్డి గారితో తొల్లగొట్టేసి ఛాలెంజింగ్ గా అక్కడ అపాయింట్మెంట్ ఇప్పించి ఎవరి కోసం రాదు నేను చూస్తాను అన్నదానికి హెడ్డింగుల్లో జస్టిఫై అయిపోయింది. ఇప్పుడు దీనికి ప్రజలు లేని రాజధాని అమరావతి ఎలా మెట్రో ఫేజ్ 2 కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, చర్చలు అయితే సఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తుంది అదే, ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో. రాత్రి మెట్రో పిల్లలు లేకుండా ఇలా గాలి ఎగిరిపోద్ది, పుష్పగ్రహం ఏంటది. మన కళ్ళ ముందు కట్టిన మెట్రోలో ఎన్ని రోజులు చూసాం మనం, ఎంతమంది చచ్చారు, ఎన్నిసార్లు చచ్చాం ట్రాఫిక్ సమస్యలతో. మనం మీ ఆఫీస్కి వస్తున్న దగ్గర ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది వర్క్, ఎంతమంది సింగిల్ ట్రాక్ రోడ్లతో సజ్జనర్ గారు నేను అంత పెరేడ్ చేశారు. ఆయన ఒక బృహత్తర కార్యక్రమాలు ప్రభుత్వ పదంగా తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం విధి విధానాల్లో క్లారిటీ కావాలి. ఇప్పుడు మణికొండ ఇటుపక్క నుంచి తీసుకుని వెళ్ళారు అనుకోండి, దానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి. ఎంత ల్యాండ్ ఉంది, ప్రభుత్వ ల్యాండ్లే చాలా ఉన్నాయి. ఇప్పుడు యాక్షన్లు వేసుకుని తెరబడిపోతున్నారు కదా, మెట్రో పిల్లర్లు ఇస్తారు. శంషాబాద్కి వెళ్ళిన అంశాలు పైపచ్చి ఇక్కడ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి కదా, మణికొండ ఆ పరిసర ప్రాంతాలే. సో దానికి కనెక్టివిటీ పెంచుకోవడం సులువా? ఇప్పుడు భావితరాలు నా పిల్లలు కాక మునిమనవలు వెళ్ళి ఎంజాయ్ చేసే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీలో ఇవాళ మెట్రో ట్రైన్ అంటే ఏం చేయాలి? అంటే ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ చేసి ప్రజలను ఆకర్షితులు చేయడానికి ఏ ప్రాస్పెక్ట్ అది? ఎగ్జిస్టింగ్ సఫరర్స్ గురించి మాట్లాడండి. నిజే మంచి విషయనే. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ మెట్రో, థర్డ్ ఫేజ్ అది ఫ్యూచరిస్టిక్ సిటీకి కూడా నాకు మెట్రో కావాలని రేవంత్ రెడ్డి గారు పట్టుపట్టారు అనుకోండి, విల్ డెఫినెట్లీ వెల్కమ్ ఇట్. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఏర్పడుతున్నప్పుడు ఈ విధంగా నానక్రామ్ కూడా దగ్గర నుంచి ఆ మిగిలినంతా ఏర్పాటు అవుతున్నప్పుడు ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇంత ఓవరాల్ వస్తుందని, ఇంత ఫ్లైఓవర్లతో కనెక్టివిటీ ఏర్పడుతుందని ఎవరు ఊహించుకోలేదు. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూచరిస్టిక్ థాట్స్ తో ముందుకెళ్ళడం నేను సమంజసమే అంటాను. కానీ ఏమీ లేని దగ్గర దేనికంటాను. శరత్ గారు సార్, ఇప్పుడు ఒక విషయం సార్, మనకి పరవస్తు చిన్నసూరి రాసిన నీతి చంద్రికలో ఒక విషయం చెప్తారు. ఎవరు ఎప్పుడు అశాంతికి గురవుతారు అంటే ఈర్ష్వాడు, జుగుప్సావంతుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపశాలి, పర నిందా తత్పరుడు, వీళ్ళు ఎప్పుడు కూడా అసంతృప్తితోనే ఉంటారు. మనం బీఆర్ఎస్ ని ఒక ప్రశ్న అడగాలి సార్. కంటిన్యూటీ ఆఫ్ గవర్నెన్స్ లో ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ రకరకాల రాజకీయాలు చేసిందో, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వచ్చి సభలో చూడయ్యా మేము ఇంత వర్క్ చేసినాము, దీన్ని ఇట్లా కొనసాగిస్తే ఇది ప్రయోజనము, కొనసాగించకపోతే ఇది నష్టము, ఇగో కొత్తగా నువ్వు తీసుకొచ్చిన వాటి వల్ల ఇంత ఫైనాన్షియల్ డిఫికల్టీ ఉంటుంది అని ప్రతిపక్ష నాయకుడు ఒక మేజర్ ప్రతిపక్షంగా మాట్లాడాలి సార్. ఇవాళ విజయో ఇంకెవరో ఎల్లయో మల్లయో మాట్లాడి తిట్టి దుర్భాషలు ఆడడం కాదు అసలు. ఒక కనీసం ఇప్పుడు మీరు ఇవాళ ఎట్లయితే చర్చ పెట్టినారో ఈ చర్చ శాసనసభలో జరగాల. తర్వాత రెండో ప్రశ్న కూడా ఒకటి ఉంటదండి, ప్రతిదానికి రేవంత్ రెడ్డి పోయి ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉందండి. మన ఎంపీలు ఏం చేస్తున్నారండి? ఒక ఇట్లా ఇగ్నైట్ చేస్తే ఒక యాక్షన్ శరత్ గారు తెలంగాణను అవమానించినప్పుడు నిద్రపోయారు అందరూ. మొత్తం కట్టుకున్న ఎంపీలు అందరూ ఒక్క మాట రియాక్టివ్ కూడా లేదు. చూడండి, మీరు తమిళనాడు ఎంపీలు, భరత్ గారు మనం ఢిల్లీలో ఉంటే చూసేవాళ్ళం, తమిళనాడు ఎంపీలు ఎంత యాక్టివ్ గా ఉంటారు, వెస్ట్ బెంగాల్ ఎంపీలు ఎంత యాక్టివ్ గా ఉంటారు పనులు చేసుకోవట్లో. వాళ్ళు టక 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 ఉరుకుతారు. మన ఎంపీలు అంతా బిజినెస్ పర్సన్స్ సార్, మొత్తం బిజినెస్ మ్యాన్లను పెట్టుకొని మనం సర్వనాశనమైనాం. ఫస్ట్ పాయింట్. రెండోది పార్లమెంట్ అంటే మనీ డిస్ట్రిబ్యూషన్ ఎమ్మెల్యేలకు చేసేందుకు చేశారు. మరి అట్లా నాడలు అట్లా అయిపోయింది. ఎంపీలు అంటే 7 ఎమ్మెల్యేలకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎంపీ అవుతాడు అనేది అయిపోయింది మోడల్. సార్ ఇప్పుడు ఎలా సంపాదించుకోవాలన్న దాంట్లోనే ఉన్నారు సార్. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిల్లర రాజకీయాలు చేయలేదా? సుల్తాన్ బజార్ నుంచి ప్రాబ్లం అని, అసెంబ్లీ ముందు నుంచి ప్రాబ్లం అని, దానికి అండర్ గ్రౌండ్ రైల్వే పెడతామని చెప్పి అన్ని చిల్లర రాజకీయాలు చేయలేదా సార్? ఇవన్నీ చేసింది కూడా కేసీఆర్ కదా. మరి అప్పుడేవాడన్నా అన్నాడా? ఒక్క కేసీఆర్. మీ గౌరవాన్ని తగ్గించుకోకనన్నా మీరు కొంచెం దయచేసి
తెలంగాణ సాహిత్య స్వాప్నికుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని చిల్లర వద్దన్నా, మీరు పెద్ద మనుషులు, మీకు అంటే రెస్పెక్ట్ ఉన్నది, గౌరవం ఉంది, భాష బంద్ చేయండి అన్న. ఇది ప్లీజ్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడి మాట్లాడి బంద్ చేయాలి మీరు అందరూ. మీరైతే ముఖ్యమంత్రి పట్టుకొని ఆయన చిల్లర ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు శరద్ గారితో మాట్లాడుతున్నట్టు కన్నుగుడ్లు పీక్తా, గోళీలు ఆటాడతా, తొండలు నాగులు తొండలు ఎదులుతా, అది చిల్లర భాష కదా. ఆ చిల్లర భాష వ్యక్తులు మాట్లాడడం చిల్లర భాష కూడా ఏమంటారు మరి? ఏమంటారు మరి? ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడబట్టే దాన్ని వస్తుంది. నువ్వు ఎందుకు? నీ సమస్య కాదు, నీ ఆప్షన్ ఆయన ఆప్షన్ మనిషి శరద్ గారికి సూచిస్తున్నాను నేను. కేసీఆర్ గారిని పట్టుకుని అట్లా మాట్లాడలేదు. గౌరవం దొరికింది, సంతోషం. అండు తొందరపడ అర్థం ఉందా? శరత్ గారు కంటిన్యూ చేయండి సార్. ప్రతిపక్షం బాధ్యత పత్రికలు వహించవండి. ప్రతిపక్షం బాధ్యత ప్రతిపక్షమే వహించాలా. ప్రతిపక్ష నాయకుడు సభకు రావాలా, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు విధానాల మీద ఎలుగెత్తి చాటాలే, ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఈ బాధ్యత నుంచి ప్రతిపక్ష నాయకుడు విస్మరించుకుంటే ఈ రకమైన చర్చలు ఇవాళ ప్రతిపక్షం పాత్ర పత్రికలు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది నేను చెప్పేది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాజ్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్, చంద్రబాబు నాయుడు వాజ్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్, తర్వాత పి జనార్దన్ రెడ్డి ఉండే. ఎవరైనా ఓటములు గెలుపులు ఇష్యూ కాదండి. చాలా మంది అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వ్యక్తి కూడా ప్రతిపక్షంలో కూర్చొని పార్లమెంటుకు వచ్చినాడు. మనం ఏమంటామంటే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడే అక్కడ రాలేదు కదా సార్, అట్లా జరిగి ఉంటే ఇంత చర్చ జరగకపోవనరా, ఇంత రభస, ఇంత తిట్లు దండకాలు ఇవన్నీ ఉండవు. ప్రతిపక్ష బాధ్యత నుంచి ఇప్పుడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమంటే ఒకవేళ ఆయన వల్ల కాకపోతే ఆ పదవి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి. అదే హరీష్ రావుకి ఇచ్చుకోమన్నాడు కేటీఆర్. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర గురించి చర్చ, ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 గురించి దాన్ని ఇప్పుడు అట్లా కాదు, కమిటీ అయ్యేదాన్ని కమిటీ చర్చ ఎవరు చేయాలి? నేనేమంటారా శరత్ గారు, మీరు విశ్లేషకులు కదా, మీరు న్యాయవాది కదా, కమిటీ వేసి కాలయాపన చేయడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? ఇది ఎన్నో లాగాలే, ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా? మీరు చెప్పండి, దానికి చెప్పండి. మీరు పట్టించుకోండి. ఒక నిమిషం సార్, స్టార్ట్ చేయండి మీరు. ఇప్పుడు అసెంబ్లీలో రెండు జోడెద్దు లాగా పనిచేయాలంటారు. ఇట్స్ ఎ డెమోక్రసీ, బోత్ ది అపోజిషన్ మస్ట్ ఆల్సో. మీరు పని చేయట్లేదు కదా. మీరు ఎంతసేపు తిట్లు దండకాలు, రోజు తెల్లారులేస్తే చెరోకి అయిపోతారు, కేటీఆర్ ఒక అయిపోతాడు, హరీష్ రావు ఒక అయిపోతారు. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళట్లేరు, తర్వాత బ్యాగులు తీసుకుని విమానం ఎక్కట్లేరు కదా వాళ్ళు. ఉందా? లేదు సార్, వాళ్ళు బ్యాగులు తీసుకొని ఢిల్లీకి వెళ్ళట్లేరన్నా. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వానికి ఇప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే తప్పే చెప్పాలి. మీరు మేధావులు అనే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు కదా, మీరు పోయి చెప్పాలి సార్, మీరు ఒక టాపిక్ అవుతున్నారు ప్రతి డిస్కషన్ లో, మీరు శాసనసభకు ఇప్పుడు బడికి రాబోకపోతే ఫోరెన్కి అటెండెన్స్ ఇస్తారా? చెప్పండి ఒక మాట. వాడికి జీతం ఇస్తారా? శరత్ గారు 90 రోజుల్లో రోజు వెళ్తే అటెండెన్స్ పడిపోతుంది. ఇదే అసెంబ్లీ సభ్యులు తీసుకుంటున్న ఎక్స్క్యూజ్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్ని రోజులు అబ్సెంట్ గా ఉండగలడు? చట్టం తీసుకురావాలి. All this is because of the failure of the opposition party. మీరు కనుక ఏ టైంలో ఎండగట్టాలో ఆ టైంలో ఎండగట్టుంటే ఈ సమస్య ఇంకో రకంగా ఉండేది. మీ ఫెయిల్యూర్ కూడా ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఆన్ ది స్టేట్స్ ప్రోగ్రెస్. అక్కడ అడిగేవాడే లేడు, ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడే రాజ్యమైంది సార్. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ శరత్ గారు. అదేవిధంగా శరత్ గారు ఉండండి, మీరు నెక్స్ట్ సాయి కృష్ణ రిలేటెడ్ టాపిక్ ఉంది. మానవ హక్కులా లేకపోతే పోలీసా, లాకప్ డెత్ అన్న దాని మీద మాట్లాడాలి మీరు అడ్వకేట్ గా. సో ఒకటి స్పందన క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు చర్చలు ఫలప్రదం అని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ డే మెట్రో ప్రాజెక్ట్ డిలే అన్నది హైదరాబాద్ ప్రజల పాలిటి పిడుగు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆలస్యం కాకూడదు. నేను చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కాళేశ్వరం
1,00,000 కోట్లతో ఇప్పుడు కట్టారు. అంటే యాక్చువల్లీ 94,000 కోట్లు ఖర్చు అయింది. ఓ 4 సంవత్సరాల తర్వాత కడితే అదే 2,00,000 కోట్లు అవుద్ది. సేమ్ ఈ మెట్రో ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఈ రుణం ఒక్క రోజు ఐఆర్ఎఫ్సి రుణం ఒక రోజు కాస్ట్ 215 కోట్ల రూపాయలు అని చెప్పారు. ఒక రోజుకు ఆలస్యం కూడా అంత అవుతుందని చెప్పారు. 2.5 crores పర్ డే అంటే మంత్లీ దాదాపు 80-75 కోట్ల వరకు భారం అవుతుంది. సో ఐఆర్ఎఫ్సి లోన్ సంగతి పక్కన పెడితే కేంద్రం రాష్ట్రం ఈ కమిటీలు కాలయాపన పక్కన పెట్టి 15 రోజుల్లో నెల రోజుల్లో కొత్తగా ఏంది phase 2 ఏంది, వేటికి పర్మిషన్ ఇస్తున్నారు ఏంది అన్న దాని విషయంలో క్లారిటీ రావాలి. ఎందుకంటే కమిటీలు ఏర్పడితే చరణ్ కౌశిక్ గారు అన్నట్టు శ్రీకృష్ణ కమిటీ అంటే శ్రీకృష్ణ కమిటీ 3 సంవత్సరాలు తీసుకొని ఆ కమిటీని అధ్యయనం చేసే 3 సంవత్సరాలు చేశారు. అదేదో ఇచ్చేదేదో 2011లో ఇచ్చినా అయిపోయేది కదా. చివరి రోజు వరకు 12,000 మంది పిల్లలు. కాంగ్రెస్ అంటే చంపడమే అంతే. సో ఈ కమిటీలు అంటే కాలయాపన. అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏదైనా అంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని వేసేవాళ్ళు. ఆ ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఆయనే ఒక 30-40 ఉపసంఘాలకు ఉండేది. ఆయన ఎప్పుడు కూర్చుంటాడో ఏందో తెలియదు. కమిటీ 6 సూత్రాల కమిటీ. సో అందుకని బట్ ఎనీవే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఒకే టోన్ లో మాట్లాడు. ఎందుకంటే నిన్నటి వరకు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి తిట్టుకున్నారు. బట్ ఫలప్రదం అని అనౌన్స్ చేశారు. ఫలప్రదం లోపల ఏం జరిగిందో మనకు తెలీదు. బట్ ఏదైనా ఒకటి ఇక్కడ తొందరగా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. దానికి రాష్ట్రం, కేంద్రం, ప్రతిపక్షం ఆల్సో. ప్రతిపక్షం కూడా కోఆపరేట్ చేయాలి. దానిలో ల్యాండ్ అక్విజిషన్ మెట్రో రిలేటెడ్ వచ్చిన, ఎందుకంటే మెట్రో ఇప్పుడు ఎంఐఎం అడ్డా ముందు నుంచి పోతుంది మెట్రో. సో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ పోయి ప్రొటెస్ట్ చేయడాలు, ధర్నా చేయడాలు ఇవి అందుకని చెప్తారు. ప్రతిపక్షము, ప్రభుత్వము, కేంద్రంలో ప్రభుత్వం ఈ 3 కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్ గారు, అదేవిధంగా దిలీప్ ఆచారి గారు. సో మెట్రో సంగతి ఇట్లా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సాయి కృష్ణ హత్య కేసులో హీటెక్కుతున్నాయి. నాగరాజును సస్పెండెడ్ సిఐ నాగరాజుని వాళ్ళు అరెస్ట్ చేశారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.